ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేటువంటి అధ్యయనాన్ని మనం చేస్తూ ఉన్నాం. భౌతికంగా మన శరీరం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మనం ఎప్పుడు కూడా సరి చూసుకుంటూ ఉంటాం. అంటే ఆరోగ్యం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, శరీరంలో ఏదైనా సమస్య ఏర్పడింది అనేటువంటి దానికి కొన్ని సిమ్టమ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు మనకు లోపల శరీరంలో ఏదైనా బాగలేదు అని అంటే వెంటనే దానికి సంబంధించినటువంటి కొన్ని సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. శరీరము వెచ్చబడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే జ్వరం వచ్చిందో లోపల ఏదైనా ఒక సమస్య ఉంది అనేటువంటిది మనకు వెంటనే అర్థమవుతూ ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మనకేమవుతుందంటే ఎప్పుడు కూడా జ్వరము వస్తూనే ఉంటుంది. జ్వరం తగ్గకుండా అలానే ఉంది అని గనక అంటే అది చాలా పెద్ద సమస్య అని వైద్యులు చెప్తూ ఉంటారు. అంతేకాదు మనకి టీబీ వ్యాధి వచ్చేటప్పుడు కూడా దగ్గు అనేటువంటిది తగ్గకుండా అలాగనే వస్తూ ఉంటుంది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా అక్కడ రాస్తూ ఉంటారు, దగ్గు వస్తుందా, అది మానటం లేదా, దగ్గినప్పుడు కళ్ళె కూడా పడుతూ ఉందా, టీబీ లక్షణం కావచ్చు, చూపించుకోండి అని చెప్పేసి ఉంటాయి కదా. వాస్తవంగా మనకేంటంటే ఒక రకంగా వాళ్ళు అవేర్నెస్ కలగజేస్తూ ఉంటారు. అంటే ఒకసారి నిర్లక్ష్యంగా మనం వ్యవహరించేటప్పుడు కూడా ఇటువంటివి కొన్ని ప్రాణాంతకమైనటువంటి వ్యాధులుగా పరిణమించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి అని. మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఒకప్పుడుతో పోలిస్తే ఒక 20-30 సంవత్సరాల క్రితం మనకి ఇన్ని హాస్పిటల్స్ లేవు, అసలు ఇంత ఎక్విప్మెంట్ మనకి లేదు. బ్లడ్ టెస్ట్ అంటేనే చాలా గొప్ప. అదే ఇప్పుడు పరీక్షలు అయితే ఎలా ఉన్నాయి, రకరకాలైనటువంటి రక్త పరీక్షలు. ఇంకా చెప్పాలంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. నేను చాలా సంవత్సరాల క్రితం చదివేటప్పుడు మనకి కడుపులో అంటే పేగు లోపల ఏదైనా సమస్య ఉంది అని మనకి పైనుంచి కెమెరా పంపిస్తూ ఉంటారు. అంటే కింద పేగులో నుంచి కూడా కెమెరా పంపిస్తూ ఉంటారు సమస్య ఉంది అనేటువంటిది తెలుసుకోవటానికి. ఒకప్పుడు ఈ కెమెరాలంతా కూడా లేనప్పుడు అసలు వైద్యం అనేటువంటిది ప్రారంభ దశలో మనిషి కడుపులో ఏముంది తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇప్పుడు మీరు మెడికల్ కాలేజీలో కనుక చేరితే మొత్తము బాడీ అంతా కూడా వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా పోస్ట్ మార్టం అప్పుడు చూపిస్తూ ఉంటారు కదా, లోపల ఉన్నటువంటివన్నీ కూడా. అయితే మనిషి అప్పట్లో లోపల ఉన్న శరీరంలో అవయవాలన్నీ కూడా వాళ్ళకి తెలియనటువంటి రోజుల్లో అసలు లోపలికి ఎలా వెళ్తుంది, ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, ఈ పేగులు ఇవన్నీ తెలియనటువంటి రోజుల్లో, ఈ కెమెరాలన్నీ లేనటువంటి రోజుల్లో వాటిని విశ్లేషించడానికి చాలా కష్టపడ్డారు. అయితే ఈరోజైతే అంత సమస్య లేదు. ఈరోజు ఒక కెమెరా అలా పంపించేస్తే అది లోపలికి వెళ్తూ లోపల ఉన్నదంతా కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూనే ఉంటాం. అంటే ఇదంతా కూడా ఎందుకు అంటే ఈ టెక్నాలజీ కానీ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనిషి తన ఆరోగ్యాన్ని సరి చేసుకోవటానికే. ఇంత ఎక్విప్మెంట్ కావచ్చు, ఇన్ని లక్షల రూపాయలు కావచ్చు, ఇంత చదువు కావచ్చు, ఇదంతా కూడా ఉన్నది ఎందుకు అంటే మనిషి తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి. ఎంత బాగు చేసుకున్నా కీర్తనగాడు చెప్తూ ఉంటాడు 90వ కీర్తన 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఎన్ని కెమెరాలు పంపు, ఎంత చూడు, ఎంత వైద్యం చేయి, ఇదంతా కూడా ఎందుకు అంటే 70-80 సంవత్సరాలకే ఇంత ప్రయాసపడుతూ ఉన్నాం. మరి నిత్యము ఉండేటువంటి ఆత్మను గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాలి. శరీరంలో కంటే కెమెరాలు పంపగలం కానీ నా ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది అనేదానికి ఏ కెమెరా, ఏ మానిటరింగ్లో మనం చూస్తూ ఉంటాం. అందుకనే గత కొన్ని వారాల నుంచి మనము మన ఆత్మ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది కూడా మనం చూడటం సాధ్యమవుతుంది. ఎట్లా సాధ్యమవుతుంది అంటే మొట్టమొదటి విషయము, నువ్వు వినగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నామా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొంతమంది ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే చెప్తుంటే అస్సలు వినలేరు. అస్సలు వాళ్ళు చెప్తుంటే ఎదుటి వాళ్ళు వినాల్సిందే కానీ ఎవరన్నా చెప్తే అస్సలు వినరు. మీరు కొంతమంది స్వభావం చూడండి, వాళ్ళు ఎంతసేపు అయినా చెప్తే ఎదుటి వాళ్ళు వినాలి, కానీ ఎదుటి వాళ్ళు చెప్తే మాత్రం వాళ్ళు వినలేరు. ఇంకా చెప్పాలంటే దేవుడు చెప్తే కూడా వినలేరు వాళ్ళు. అటువంటి మనస్సు గనక ఉంటే మనం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాం అని వెంటనే మనము తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది.
ఎందుకంటే అసలు క్రైస్తవ జీవితం ప్రారంభమే మనకి ఎట్లా అయింది అంటే మనం విన్నాము కాబట్టి ప్రారంభమైంది. అసలు ఈ దేవుని మాటలు నేను వినలేను బాబు, నా వల్ల కాదు, చెప్పొద్దు అన్నారనుకోండి, ఆ మాటలు లోపలికే వెళ్ళేవి కాదు, దేవుని వాక్యం తెలిసేది కాదు, అసలు దేవుడు ఒక ఆయన ఉన్నాడని తెలిసేది కాదు, మనమేంటో, మన జీవితం ఏంటో, మరణం ఏంటో, మరణానంతర విషయాలు ఏమిటో ఏవి కూడా మనకు తెలిసేవి కాదు. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నామంటే వినగలగటం. అది మాత్రమే కాదు, పుట్టిన దగ్గర నుంచి మనిషి నేర్చుకునే ప్రతి విషయము కూడా వినటం మీదే ఆధారపడి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ కూడా చూడండి, కావాలంటే మీరు ఒకరోజు ట్రైల్ వేయండి. మీరు స్కూల్కో కాలేజీకో వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్ రూమ్లో చెవుల్లో దూదులు పెట్టుకొని కూర్చొని సాయంత్రం లేచిరండి. ఈరోజు మీరు ఏమి నేర్చుకున్నారు అని సాయంత్రం వచ్చేటప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఎంత నేర్చుకుంటారు? పోనీ ఇది మీకు బాగా అర్థమై ఉండదు. మీరు రోజు సాయంత్రము సీరియల్ దగ్గర కూర్చునేటప్పుడు ఏవో సీరియల్ చూస్తూ ఉంటారు కదా, బ్రహ్మముడో అదో ఇదో ఏదో చూస్తూ ఉంటారు కదా. ఆ సీరియల్ దగ్గర కూర్చునేటప్పుడు చెవుల్లో దూది పెట్టుకొని ఒక అరగంట సేపు కూర్చోగలరా? అసలు ఆ బొమ్మలు అలా అలా కదులుతూ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువై చెవుల్లో దూది లాగేస్తాం. ఎందుకంటే అసలు వింటేనే కదా అదంతా కూడా. మీరు కనుక దాన్ని వినకపోతే అది మీకు ఇంట్రెస్టింగ్ అనిపించదు. అంటే మనం లోకంలో ఏదైనా సరే, మనం చిన్నతనం నుంచి మనం ఏ విషయమైనా నేర్చుకున్నామో అంటే దాన్ని మనం వినటం ద్వారానే మనం నేర్చుకుంటాం. ఈ చెవులు కనుక మనం వినే స్థితిలో లేము అంటే మనం దేన్ని కూడా నేర్చుకోలేం. కాబట్టి ఆత్మీయ స్థితికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే నువ్వు వినగలిగినటువంటి స్థితిలో ఉన్నావా లేదా అనేటువంటి దాన్ని సరిచూసుకోవాలి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని మనము చదవగలిగినటువంటి స్థితిలో ఉన్నామా అనేటువంటి దాన్ని మనం గమనించాలి. వినటం ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో చదవటం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయము. కీర్తనల గ్రంథం 1వ కీర్తన మనం కనుక గమనించినట్లయితే, గత వారం కూడా మనం పరిశీలన చేసాం. 1వ కీర్తన 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, 2వ వచనము ఆనందించుచు దీవారాత్రులము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించువాడు మాత్రం కాదు, ఆనందిస్తూ ధ్యానించేటువంటి వాడు ధన్యుడు. ఆనందిస్తూ ధ్యానించాలి. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ ధ్యానించాలి అంటే వాస్తవంగా రోజుకు ఒక అధ్యాయం చదవండి అని అన్నారనుకోండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, డాక్టరు రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఒక మాత్ర మింగమన్నారు. ఇష్టమున్నా లేకపోయినా బలవంతంగా. కొంతమంది ముఖం చూడాలి మాత్ర మింగేటప్పుడు, ట్యాబ్లెట్ వేసేటప్పుడు ముఖమంతా వికారంగా అన్నట్టుగా, వెంటనే ట్యాబ్లెట్ పక్కనే ఒక కిస్మిస్సో లేకపోతే ఏదో ఒక చక్కెరో లేకపోతే ఏదో ఆ తీపో ఏదో పెట్టుకొని ముందు ఇది రెడీగా ఉండాలి. కొంతమంది పిల్లలు ఉంటారు, సరే నువ్వు నోట్లో పెట్టుకోలే, చేదు ఉంటుంది కదా, ఇది పెడతామంటారు. అది అలవాటు పెద్దదైపోయి కొంతమంది పెద్దవాళ్ళు మాత్రం మింగేటప్పుడు కూడా పక్కన కిస్మిస్లో లేకపోతే చక్కెరో లేకపోతే ఏదో వగైరా పెట్టుకుంటారు. వాళ్ళ ముఖం చూడాలి. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా ముఖమంతా వికారంగా పెడుతూ ఉంటారు. అంటే మనము ఏం చేస్తామంటే ఇష్టం లేదు మాత్రం మింగటం. కొంతమంది అయితే ట్యాబ్లెట్లు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ మింగుతూ ఉంటారు. మీరు చూసినట్లయితే అంటే అది చేదుగానే ఉంటుంది. పైన షుగర్ కోటెడ్ వేసినా కానీ అది కొంచెం ఆ లేయర్ కరిగిపోయిందంటే చాలా చేదుగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మాత్రం మింగుతూ ఉంటారు. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. కొంతమందికి ఇన్ని ఉంటాయి. కిట్టు ఉంటుంది, వాళ్ళ కిట్టు. పొద్దున్నే టిఫిన్కు ముందు, టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం, చాలా కిట్టు పట్టుకొని తిరుగుతారు. ఇదంతా వాళ్ళు ఇష్టపడేం వేసుకోరు, కష్టంతోనే వేసుకుంటూ ఉంటారు. అలాగనే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వాక్యం కూడా ఉదయం ఒక అధ్యాయము సాయంత్రం ఒక అధ్యాయము మాత్రం మిగినట్టు లోపలికి తీసుకుంటూ ఉంటారనమాట. ఏంటంటే ఇది చదవటం వల్ల పుణ్యం వస్తుంది అని ఎవరో చెప్తారు. దానివల్ల ఏంటంటే బలవంతంగా చదువుతూ ఉంటారు. నిజంగా చదివే దానిలో ఏమీ వాళ్ళకి ఎక్కకపోయినా కానీ దాన్ని బలవంతంగా, అంటే మనం అనటం కాదు కానీ కొంతమంది రామకోట అని అంటూ ఉంటారు కదా, రామ 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 అని రాస్తూ ఉంటారు. అందులో ఏం పుణ్యం వచ్చిందో వాళ్ళకే తెలియాలి. కానీ రైటింగ్ మాత్రం ఇంప్రూవ్ అయ్యింది. మనం అది మాత్రం చెప్పగలం. అన్నిసార్లు రాసి రైటింగ్ ఇంప్రూవ్ అయింది. రెండోది ఏంటంటే మనకి రాయటం అలవాటు తప్పిందనుకోండి, కాసేపు రాస్తే చేతులు నొప్పుడతాయి. చక్కగా అలా రాస్తూ ఉంటే ఈ ఫింగర్స్ అయితేనేమి, చెయ్యి అయితేనేమి చక్కగా ముసలోళ్ళు అయిన తర్వాత కూడా పనిచేస్తూ ఉంటుంది. అందుకు చెప్పారేమో మరి నాకైతే తెలియదు కానీ అట్లా రాపిస్తూ ఉంటాను అన్నిసార్లు.
అయితే మన వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, వీళ్ళు ఏదైనా ఒకవేళ అధ్యాయం తీసుకొని రాయండి, ఆదికాండం తీసుకొని 1వ అధ్యాయం నుంచి రాయండి, ఖచ్చితంగా మనం అది రాస్తూ ఉంటే మనం చదివిన దానికంటే ఎక్కువ మనసులోకి వెళ్తుంది. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, బైబిల్ స్కూల్లో కూడా మాకు చెప్పేటువంటి పని ఏమిటి అంటే, ఒక వైట్ నోట్బుక్ తీసుకోవటము, పెన్ను తీసుకోవటము, చూసి ఎక్కిస్తూ ఉంటాం. మేము పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన. ఇక చూడటము, చూసుకుంటూ రాసుకుంటూ ఉండటం, ఇక అంతే. అలా రాయటం వల్ల మాకు కలిగినటువంటి మేలు ఏమిటి అంటే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వత్తులు పల్లులతో సహా మనస్సులో స్పష్టంగా పలకటానికి కారణం ఏమిటి అంటే, మనం ఒక్కోసారి వినేటప్పుడు ఏం చేస్తామంటే, వినేటప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు పలికితే అదే విని అదే క్యాచ్ చేస్తాం. అదే మనం చూసి కనుక రాసామనుకోండి, తెలుగు అనేటువంటిది ఇంగ్లీష్ లాంటి భాష కాదు. మనకి ఒత్తులు పల్లులు పలకటము ఇంగ్లీష్ ఉంటుంది, రాసినట్టుగా ఏం పలకరు. కానీ తెలుగు భాషకున్న ఒక ఔన్నత్యం ఏంటంటే, ఎట్లా రాస్తామో అట్లనే పలుకుతాము, ఎట్లా పలుకుతామో అట్లనే రాస్తాము. కాబట్టి మనకు వొకాబులరీ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా మేము అప్పుడప్పుడు సేవకులకు చెప్తూ ఉంటాం, నువ్వు చక్కగా ప్రసంగం చేయాలంటే ముందు తెలుగు భాష స్పష్టంగా మాట్లాడాలి అంటే నువ్వు చూసి రాస్తూ ఉండు. ముఖ్యంగా ఒత్తులు పల్లులు వాటన్నింటినీ చూసి రాయి. ఇవాళ తెలుగు మీరు పిల్లల్ని కనుక చూసినట్లయితే, తెలుగు రాయమంటే బండబూతులు రాస్తారు వాళ్ళు. మాట్లాడటం అలాగనే ఉంటుంది, ఇక రాయటం అయితే ఇక అంతంత మాత్రమే. అది డెవలప్ అవ్వాలి అంటే ఇది ఒక మంచి ఆలోచన. అయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు, ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని అంటూ ఉంటాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించాలి. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆనందించుచు ధ్యానించాలంటే, ధ్యానించడం అంటే కష్టమో నష్టమో. ఇప్పుడు మాత్రం మింగమంటే కష్టమో నష్టమో మింగుతాం. ఎంజాయ్ చేస్తూ మింగంటే, ఆనందిస్తూ మింగంటే. ఆనందం అనేటువంటిది, ఇప్పుడు సంతోషం అనేటువంటిది మనకు ఒక ఫీలింగ్, అది ఒక ఎమోషన్. అది నువ్వు రానగానే ఏమి రాదు. అంటే ఇప్పుడు ఫోటోలు తీసేటప్పుడు స్మైల్ అంటారు. స్మైల్ అనగానే నవ్వరా? ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఫోటో తీసే వ్యక్తి స్మైల్ అనగానే నవ్వరా అని. నవ్వరు, ఈ అంటారు అంతే. మీరు టూత్ పేస్టో లేకపోతే టూత్ పౌడరో అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఈ అంటారు. అట్లాగా ఫోటో తీసేటప్పుడు స్మైల్ అనగానే ఈ అంటారు. మీరు కావాలంటే ఆ స్మైల్ అన్న దానిలో వాళ్ళు నవ్వినప్పుడు ఆ ఫేస్ చూడండి. ఎప్పుడైనా ఆ ఫేస్ చూస్తే సహజమైనటువంటి నవ్వు కాదు. సహజమైనటువంటి నవ్వును బలవంతంగా నవ్వింది మనం వెంటనే గుర్తుపట్టగలం. అందుకనే ఒక్కోసారి అంటారు, ఏడ్చినట్టు ఉందిలే నీ నవ్వు చాలని అంటారు. అంటే బలవంతంగా పట్టి కనుక మనం నవ్వితే అలాగనే ఉంటుంది. ఎందుకంటే మనకు సంతోషం అనేటువంటిది ఒక ఎమోషన్, అది లోపల నుంచి రావాలి, బలవంతంగా తెచ్చుకునేటువంటిది కాదు. మరి ఎట్లా మనము ఆనందిస్తూ దాన్ని ధ్యానించగలం? వాస్తవంగా మనం గమనించినప్పుడు మనము ఈ చదవటము అనేటువంటిది నేను మీకు చెప్పాను. వాస్తవంగా మనకు పూర్వం రోజుల్లో అయితే పిల్లలను స్కూల్కి పంపినప్పుడు చాలా గట్టిగా చదవమనేవాళ్ళు. రీడింగ్ అలౌడ్, చాలా గట్టిగా చదవమనేవాళ్ళు. అందుకనే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే, గట్టిగా చదవటం వల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ చదవటం అనేది ఒక ఆర్ట్. ఇందాక చెప్పే ఒత్తులు పల్లులు అదంతా కూడా నేర్చుకోవటము. రెండోది ఏంటంటే, గట్టిగా చదవటం వల్ల ఉన్నటువంటి ఒక మంచి బెనిఫిట్ ఏమిటి అంటే, మన ధ్యానం అనేటువంటిది దాని మీద నుంచి ధ్యాస పక్కకు తొలగిపోదు. అటెన్షన్ అని అంటూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా కావాలంటే మీరు లోపల చదువుకుంటూ ఒక అధ్యాయం చదివి ట్రై చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలే ఇలా కళ్ళతో చూస్తూ చదువుతూ ఉంటారు కొందరు. అస్సలు ఇవాళ రేపు ఎట్లా ఉందంటే, అసలు పెద్దగా మాట్లాడటం తప్పేమో అన్నట్లుగా ఉంది. మరీ కార్పొరేట్ ఆఫీసుల్లో అయితే గుసగుసలాడతారు. ఎవరన్నా పెద్దగా మాట్లాడితే వెంటనే అట్లా చూస్తారు. చూడగానే వెంటనే వీళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు. దాంతో ఏమైపోయిందంటే, మాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండు సందు చివర వాళ్ళ ఇల్లు ఉంటే, సందుకి ఈ చివర సైన్స్ మాస్టర్ ఇల్లు ఉండేది. తెల్లారి ఎగ్జామ్ అనగానే, రా రాత్రి గట్టిగా చదివావుగా రాయి అనేవాడు. ఆ చివర చదివితే ఈ చివరి దాకా వినపడేది. అంత గట్టిగా, నిజంగా లిటరల్గా అంత గట్టిగా చదివేవాడు. ట్యూషన్లో చదివేటప్పుడు అయితే పుస్తకం పట్టుకొని వెళ్ళిపోయేవాడు దూరంగా. ఎవరు పక్కన కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళే చెప్పేవాళ్ళు, నువ్వు దూరంగా వెళ్ళిపో, మిగిలిన వాళ్ళకి అంత డిస్టర్బెన్స్ అని. అంత గట్టిగా చదివితే కానీ రాదు. అంటే ఒక్కొక్కరికి అలవాటు కూడా అలాగనే ఉంటుంది. మీరు చిన్నప్పుడు చూడండి, వాళ్ళకి గట్టిగా చదివితేనే వస్తాయి అవి, లేకపోతే రావు. అని వాళ్ళు అట్లా అలవాటు పడిపోతారు. కానీ ఈరోజు కనుక మీరు చూసినట్లయితే అసలు గట్టిగా చదవటం అనేటువంటిది ఒక మర్చిపోయినటువంటి ఒక ఆర్ట్. మనమంతా కూడా ఒక ఫర్గెటెన్ ఆర్ట్ అని. రీడింగ్ అలౌడ్ ఈజ్ అ ఫర్గెటెన్ ఆర్ట్. ఇవాళ మనకి గట్టిగా చదవమన్న రాదు. మీరు కావాలంటే, నేను చెప్పడం కాదు, ఒక డిగ్రీ చదివిన వాళ్ళని, పీజీ చదివిన వాళ్ళని చేతికి బైబిల్ ఇచ్చి, బైబిల్ కూడా కాదు, ఒక న్యూస్ పేపర్ మొక్కిచ్చి స్పష్టంగా చదవమనండి. ఇట్లా ఒక మైక్రోఫోన్ ఇచ్చి
మొన్న ఈ మధ్య ఎక్కడో ప్రార్థన జరిగేటప్పుడు ఒక లాయర్ గారికి ఇలాగనే ఇచ్చారు. లాయర్ గారికి ఇలాగనే బైబిల్ రీడింగ్ ఇస్తే బైబిల్ రీడింగ్ 2 వచనాలు చదవటానికి కిందకి మీదకి అయిపోయాడు. కిందకి రాగానే కోర్టులో ఎట్లా వాదిస్తారంటే మాట్లాడమంటే బ్రహ్మాండంగా మాట్లాడతానండి, చదవటం అంటే కొంచెం జనాల ముందు ఇబ్బంది కదా అంటున్నాడు. మళ్ళీ ఆయన లాయర్. అంటే వాస్తవంగా విషయం ఏమిటి అంటే మాట్లాడమంటే నోరు తెరిచి బ్రహ్మాండంగా మాట్లాడతాం గంటసేపు, కానీ ఉన్నదాన్ని చేతికి ఏదైనా చిన్న న్యూస్ పేపర్ మొక్కించి, కావాలంటే నేను చెప్పటం కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ట్రై చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చేతిలో ఉన్న బైబిలే పట్టుకొని మీరు దాన్ని ఎంత స్పష్టంగా గట్టిగా చదవగలరో ట్రై చేయండి. మీరు ఎంత డిగ్రీ చేశారు, పీజీ చేశారు, పిహెచ్డీ చేశారు, ఎంత అనర్గళంగా మాట్లాడగలరు కాదు, మాట్లాడటం ఎవరైనా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతూ, ఎక్కడ ఎత్తాలో అక్కడ ఎత్తుతూ, ఇంకా చెప్పాలి అంటే మనం చదివేటప్పుడు అట్లా చదివాము అంటే ఎదుటి వాళ్ళకి అర్థమైపోవాలి, మనస్సులోకి వెళ్ళిపోవాలి. అంటే ఏ పదము ఎక్కడ స్ట్రెస్ చేయాలో అక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి, ఎక్కడ ఎత్తాలో అక్కడ ఎత్తాలి, అట్లా చదవాలి. కానీ కొంతమంది చదివితే అసలు ఏం అర్థం కాదు, పేరుకి చదివారనే. కానీ ఉదాహరణకు నేను చదువుతాను చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అన్నారనుకోండి. దీన్ని యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాం. ఇప్పుడు ఏమర్థమైంది? అతడు నీడు కాలువలో ఎన్నో నాటబడినదే ఆకువాడగా తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండునో, అతడు చేయనిదంతయు సఫలమగును అన్నాడు కదా. అతడు నీటి కాలువ ఓర్ను నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును, అతడు చేయనిదంతా సఫలమగును. ఇలా ముక్కలు నరికి చదువుతూ ఉంటారు కొంతమంది తెలుగు భాషనే. ఏమర్థమైంది ఇప్పుడు? నిజంగా మనకి వాళ్ళు చదవటానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో వినటానికి మనకి అంతే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నిజంగా మనము డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు మనం చేయటం కాదు, కానీ స్పష్టంగా చదవటం అనేటువంటిది ఒక మంచి ఆర్ట్. ఇంకా ఈరోజు మనం కొన్ని విషయాలు గమనించబోతూ ఉన్నాం. మనము దేవుని వాక్యాన్ని సంతోషిస్తూ ఆనందిస్తూ మనం దాన్ని ధ్యానించగలగాలి అంటే నిజంగా మీరు ఎప్పుడైనా సరే ఒక అధ్యాయము ఏదైనా సరే బైబిల్లో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని తీసుకొని మీరు నెమ్మదిగా మీలో మీరు చదువుకొని చూడండి. అలా కాకుండా గట్టిగా చదివి చూడండి ఒక్క అధ్యాయం. ఈ రెండింటికి మధ్య పెన్ను పేపర్ తీసుకొని డిఫరెన్స్ ఏంటో ముందు మీ మనసులో లోపల చదువుకొని మీకు ఎట్లా అనిపించింది మీ ఫీలింగ్ మీరే రాసుకోండి, నోట్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు అంటే అదే అధ్యాయాన్ని గట్టిగా చదివి మీ ఫీలింగ్ ఎట్లా ఉంది అనేటువంటిది మీరు నమోదు చేసుకోండి, రాసుకోండి. ఈ రెండింటికి మధ్య మీరు కనుక రాసుకున్నట్లయితే గట్టిగా చదివినప్పుడు మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే గట్టిగా అక్కడ చదవటం కాదు, ఇక్కడికి వచ్చి మైక్ ఆన్ చేసుకొని నేను చదువుతూ ఉంటాను. తెలుగులో చదువుతూ ఉంటాను, ఇంగ్లీష్లో చదువుతాను. ఎందుకంటే అలా చదివితే నాకే సంతోషంగా అనిపిస్తుంది వాక్యం. అంటే నా మాట నాకే గట్టిగా వినిపించి కాదు. గట్టిగా చదవటం వల్ల ఒక విషయం నేను చెప్తాను, గట్టిగా చదవటం వల్ల స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. దాని గురించి నేను సైన్స్ ఏం చెప్పను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేసుకోండి. మీరు దేవుని వాక్యమే కాదు దేన్నైనా సరే గట్టిగా చదవటం వల్ల లోపల ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని ఒక్క అరగంట గట్టిగా చదివిన తర్వాత, చదవక ముందు ఎట్లా ఉంది, చదివిన తర్వాత ఎట్లా ఉంది అనేటువంటిది మీరు పెన్ను పేపర్ తీసుకొని మీరు నమోదు చేసుకోండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి గట్టిగా చదవటం, మీరు ఇజ్రాయేలీలో కనుక చూసినట్లయితే దేవుని వాక్యము గట్టిగా చదవాలి, అది ఆజ్ఞ. యాజకులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అంతేకాదు ఇజ్రాయేలీలు కూడా వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళ పిల్లలకు చదివి వినిపించేవాళ్ళు. అంతేకాదు వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే దేవుని వాక్యాన్ని అలా గట్టిగా చదివేటువంటి వాళ్ళు. దేవుని వాక్యము చదవటం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ మాత్రమే కాదు. మనం కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం చదవటం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ ఏమిటి అంటే మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 31వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, వారితో ఇట్లా నేను ప్రతి 7వ సంవత్సరమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇజ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాల పండుగను ఆచరించినప్పుడు. ఇజ్రాయేలీలకు ముఖ్యమైన 3 పండుగలు ఉన్నాయి, మీ అందరూ కూడా జ్ఞాపకం ఉండి ఉంటుంది, నేను తెలియజేయాల్సిన పని లేదు. పస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ, పర్ణశాల పండుగ, ఈ 3 కూడా ముఖ్యమైనటువంటి పండుగలు. అందులో ఈ మొదటి పండుగ మొదటి నెల
అబీబ్ నెల 14వ దినం వాళ్ళకి పస్కా పండుగ. అక్కడి నుంచి 50 రోజులకి పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఇక ఈ 3వ పండుగ అనేటువంటిది పైన చెప్తూ ఉన్నాడు కదా, ఏమంటూ ఉన్నాడంటే 7వ సంవత్సరం అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలం మందు ఇజ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించున్నప్పుడు అని చెప్పేసి అన్నాడు. ఈ పర్ణశాలల పండుగను ఆచరించేటప్పుడు వాళ్ళు చేయవలసినటువంటి విషయం ఏమిటి అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. పర్ణశాలల పండుగ ఆచరించినప్పుడు ఇజ్రాయేలీలందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలెను. ఇది వాళ్ళకి ఆజ్ఞ. మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కూడా యెరూషలేముకు వచ్చేవాళ్ళు. యెరూషలేముకు వచ్చి వాళ్ళు కూడుకునేవాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని విషయాలు, అంటే ఆసక్తి కలిగిన వాళ్ళకి అందరికీ కాదు, మీకు రీసెర్చ్ చేసేటువంటి ఆలోచన చేయగలిగినటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అదేమిటి అంటే, ఒకవేళ హోంవర్క్ కింద రాసుకోండి, మీకు కావాలనుకుంటే వాటిని గురించి పరిశీలన చేయండి, లేకపోతే వదిలిపెట్టండి. అదేమిటి అంటే, ఇజ్రాయేలీలు కొన్ని వేల మంది, లక్షల మంది గ్యాదర్ అయ్యారనుకోండి. ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ వస్తారు కదా, వాళ్ళందరూ అంతమంది గ్యాదర్ అయ్యారు. అంతమంది గ్యాదర్ అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలీలందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రము ప్రకటించి వారికి వినిపించవలెనో. అంతమందికి వినిపించటం ఎట్లా సాధ్యమవుతుంది? ఈరోజు మనమే ఉన్నాం, ఇప్పుడు ఆరాధన జరుగుతుంది, హఠాత్తుగా కరెంటు పోయి మైక్రోఫోను యాంప్లిఫైర్ ఆగిపోయింది అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఒక 100 మంది 200 మంది ఉంటేనే చివరిదాకా అందాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. మరి అన్ని వేల మంది, లక్షల మంది వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు బోధించినప్పుడు కూడా చాలామంది జనం వచ్చేవాళ్ళు. ఏ విధమైనటువంటి యాంప్లిఫైర్లు లేవు, హ్యాండ్ మైక్లు లేవు, ఏ విధమైనటువంటి ఆడియో సిస్టమో, ఈ సౌండ్ ఇంజనీరింగ్ ఏమీ లేనటువంటి రోజులు అవి. అంటే సౌండ్ ఇంజనీరింగ్ లేదంటే మోడర్న్ సౌండ్ ఇంజనీరింగ్ లేదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏన్షియంట్ సౌండ్ ఇంజనీరింగ్ ఉంది. ఒకవేళ మీరు గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఆయన బోధించేటప్పుడు మీరు చూసారా, కొండ మీద ప్రసంగం, కొండ మీద ప్రసంగం అంటారు. ఎందుకు కొండెక్కి ప్రసంగం చేశాడు? ఒకసారి అడిగితే, కొండ మీద అయితే పిల్లగాలి, చల్లగాలి బాగా వచ్చిద్ది సాయంత్రం పూటని కొండెక్కి కూర్చున్నాడని చెప్పారు ఒకరు. అలాంటి గాలి కోసం కాదు. వాస్తవంగా ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి సౌండ్ ఇంజనీరింగ్. మీరు ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు మాట్లాడే వ్యక్తి కొంచెం పైకి ఎక్కుతాడు. ఇప్పుడు నేను కూడా కొంచెం పైన నించున్నాను, అంటే సౌండ్ గట్టిగా, సౌండ్ వేవ్స్, శబ్ద తరంగాలు ఎప్పుడు కూడా పైనుంచి కిందకు వస్తూ ఉంటాయి, శబ్ద తరంగాలు. అందుకనే మీరు ఎప్పుడైనా లౌడ్ స్పీకర్ పెట్టేటప్పుడు, హార్న్స్ పెట్టేటప్పుడు పైన పెడుతూ ఉంటారు. పైన కనుక పెట్టారు అంటే అవి అలా పైనుంచి కిందకి చాలా దూరం ట్రావెల్ చేస్తాయి. ఇంత ఎత్తులో పెట్టారనుకోండి, ఇక్కడికి వచ్చి ఇక్కడే పడిపోతుంది. అదే చాలా పైన పెడితే కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా సరే కొండ మీదకి ఎక్కి గట్టిగా గో అని అరవండి, ఆ అరుపు ఎంత దూరం వెళ్తుందో చూడండి. కింద నేల మీద నించొని అరవండి, అది పెద్ద దూరం వెళ్ళదు. అందుకనే మీరు క్రీస్తు ప్రభు ఆయన జీవించినటువంటి దినాల్లో కూడా ప్రజలందరికీ వినబడేటట్లు వాళ్ళు మాట్లాడారు. ఇంకా మీరు కావాలంటే మీరు రోమీలు ఆ రోజుల్లో కట్టినటువంటి కట్టడాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళ గ్యాలరీస్ కూడా ఉన్నాయి కదా, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూడండి. ఒక చిన్న కాయిన్, అంటే కొన్ని వేల మంది పట్టేటువంటి ఆడిటోరియంస్ వాళ్ళు కట్టేవాళ్ళు కదా, ఇలా పైకి ఉండేవి. ఇక్కడేమో లోపల కింద వాళ్ళు గ్రౌండ్లో నించొని ఒక కాయిన్ అట్లా వేస్తే ఆ శబ్దం పైన కూర్చున్న వాళ్ళకు వినపడేది. ఒకసారి మీరు వీటిని గురించి మీరు గమనించండి. అంటే చదవటము, ఎదుటి వాళ్ళు వినటము ఎంత ప్రాముఖ్యమో చూడండి. దీని గురించి వాళ్ళు అట్లా డెవలప్ చేసుకున్నారు. కానీ ఈవేళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మీటింగ్ అంటారు, 100 మంది 200 మంది వస్తారంటారు, చిన్న హ్యాండ్ మైక్ ఇంత బాక్స్ పెడతారు, ఇక్కడ పెట్టేది అక్కడ కూడా వినపడదు. నిజంగా ప్రాచీన కాలంలో వాళ్ళే ప్రతి ఒక్కరూ వినటము, దేవుని వాక్యము చాలా ఇంపార్టెంట్ అని చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఈరోజు కూడా మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, మీటింగ్లో ముఖ్యమైన పని ఏంటంటే ఈటింగ్, అంతేగా. ఏ మీటింగ్లో అయినా సరే చూడండి, ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటి అందులో? ఎక్కడైనా సరే భోజనాలు బాగా జరిగినాయి అంటే కార్యక్రమం బాగా జరిగింది. పెళ్ళి ఎలా జరిగింది అని అడుగుతారు. బాగా జరిగింది వెంటనే చాలా ఐటమ్స్ పెట్టారు, చికెన్ బిర్యానీ పెట్టారు, మటన్ బిర్యానీ పెట్టారు, బాగా పెట్టారు అసలు అని చెప్పేసి అంటాం. అంటే భోజనం బాగా జరిగితే పెళ్ళి బాగా జరిగింది. పొరపాటును భోజనాలు ఫెయిల్ అయితే ఏం పెళ్ళి, ఆ పెళ్ళి అసలు చేసుకోవటం అవసరమా? ఒక్కరికి సరిగా భోజనాలు అందలేదు, అంతమంది కిటకిటలాడిపోయారు, చిన్న స్థలము. అంటే ఇప్పుడు భోజనం బాగా జరిగితే
పెళ్ళి బాగా జరిగినట్టు, కార్యక్రమం బాగా జరిగినట్టు, చివరికి ఏమైపోయిందంటే మన మీటింగ్స్ కూడా, క్రైస్తవ సభలు కూడా ఎట్లా అయిపోయినాయి అంటే భోజనాలు బాగా జరిగితే మీటింగ్ బాగా జరిగినట్లు, భోజనాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే భోజనాల మీద పెట్టినంత శ్రద్ధ దేవుని వాక్యాన్ని వినిపించే దాని మీద పెట్టరు. నిజంగా అసలు ఒక మీటింగ్లో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని ప్రజలకు వినిపించటం. ఇంకా చెప్పాలంటే మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి కూర్చోరు. మీరు కొన్ని సందర్భాల్లో చూడండి, ఎవరైతే ఏ కుటుంబంలో అయితే ప్రార్థనా కూడిక వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు లోపల హడావుడిలో ఉంటారు, వచ్చే జనాలను రిసీవ్ చేసుకోవటంలో ఉంటారు. మేము చాలా సందర్భాల్లో చెప్తాం, మీటింగు ప్రారంభమయ్యే సమయానికి వంటలు వండి మూతలేసి అక్కడ పెట్టేసి అందరూ వచ్చి కూర్చోవాలి. పొయ్యి దగ్గర ఒకరు, వడ్డిచ్చే దగ్గర ఇద్దరు, ఇలాగ ఉండటానికైతే అస్సలు కుదరదు స్ట్రిక్ట్గా. అలా అయితే మీరు భోజనాలు పెట్టుకోండి. అలా కాదు అనుకుంటే ఆ భోజనాలు అసలు ఇక్కడ వండించొద్దు. ఏ క్యాటరింగో ఇచ్చుకున్నారనుకోండి సరిపోతుంది. అక్కడ కూరగాయలు కొయ్యాలి, కొందరు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం వినటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా దేవుడు మొదటి నుంచి పెట్టాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 31వ అధ్యాయం 11వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇజ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి, అంటే యెరూషలేములో వాళ్ళు కనబడి పర్ణశాల పండుగ ఆచరించినప్పుడు ఇజ్రాయేలీలందరూ ఎదుట ఈ ధర్మశాస్త్ర వాక్యాన్ని వారికి వినిపించవలెను. ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి 12వ వచనము, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెనో. మీటింగ్ దగ్గర ఎవరెవరిని పోగు చేయాలంటే ఈటింగ్ దగ్గర కాదు. ఈటింగ్ దగ్గర మనం పోగు చేయకపోయినా వాళ్ళే పోగు అవుతారు. ఈవేళ కూడా మీరు పెళ్ళి జరుగుతూ ఉంటుంది, మేము పెళ్ళిళ్ళు చేయడానికి వెళ్తాం కదా, పెళ్ళి జరుగుతుంటుంది. ఒక్కొక్క చోట పెళ్ళిలో 100 మంది కూడా కూర్చోరు. నేను ఎప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు భోజనాలు ఎంతమందికి చేశారని అడుగుతూ ఉంటాను. ఓసారి ఇలాగనే ఒక చోటకి వెళ్తే మేము లెక్క పెడితే 82 మంది. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా లెక్క పెడతాం, అంటే రఫ్గా లెక్క పెట్టేస్తూ ఉంటాం. చైర్స్ ఎన్ని ఉన్నాయి, జనాలు ఎంత ఉన్నారు, లేడీస్ ఎంత, జెంట్స్ ఎంత, పిల్లలు ఎంత, రఫ్గా అలా లెక్క పెట్టేస్తూ ఉంటాం. 82, 83 మంది ఉన్నారు. పెద్దగా ఏమీ లేరు, కానీ భారీ ఏర్పాట్లు కనబడుతూ ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత భారీ ఏర్పాట్లు ఉన్నాయి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఎంతమందికి భోజనాలంటే సార్ 1300 మందికి అండి అన్నారు. 1300 మందికి అంటే ఊరంతా వచ్చేస్తారండి, అందరూ రావాల్సిందే, మా ఒక్కరిది కాదు, ఊరిలో ఎవరి పెళ్ళన్నా ఊరంతా వస్తారని అన్నారు. మరి ప్రార్థనకి ఎవరు రాలి? ప్రార్థనకి రారండి, భోజనాలు స్టార్ట్ అవ్వగానే వాళ్ళు వచ్చేస్తారులేండి అంటున్నాడు. ప్రార్థనకి రారు, భోజనాలు స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి తెలిసిపోయిందంట, భోజనాలు స్టార్ట్ అవ్వగానే మొత్తం వచ్చా, అంటే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, వాళ్ళు వస్తారా అన్నట్టు నాకు అనుమానం వచ్చింది. వస్తారా? లేదండి, భోజనాలు స్టార్ట్ అవ్వగానే వచ్చేస్తారు, మొత్తం అందరూ వచ్చేస్తారని అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక్కోసారి మన పరిస్థితి, అంటే అదంటే పెళ్ళి అంటే అది ఒక డిఫరెంట్ అకేషన్ అది. కానీ మనకి మీటింగ్స్ కూడా ఒక్కోసారి ఎట్లా ఉంటాయంటే, అంటే ప్యూర్గా క్రిస్టియన్ మీటింగ్, ఇంకా చెప్పాలంటే చర్చికి సంబంధించిన మీటింగ్, చర్చికి సంబంధించినటువంటి మీటింగ్లో కూడా భోజనాల దగ్గరేమో 100 మంది ఉంటారు, కానీ ప్రార్థన దగ్గర, వాక్యం వినే దగ్గర మీరు చూడండి ఆ రేషియో కనుక చూసినట్లయితే అట్లీస్ట్ హాఫ్ కూడా రారు, 50% కూడా రారు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే 12వ వచనము, మీ దేవుడైన యెహోవాకు భయపడి, మొట్టమొదటి విషయం ఏమిటి అంటే నువ్వు దేవుడికి భయపడు. ఆ భయమే కనుక లేదనుకోండి, ఈవేళ మనం టైంకి రండి అని అంటున్నాం. ఎందుకు రాలేకపోతున్నారు అని కొంతమంది అప్పుడప్పుడు మేము సేవకులు డిస్కస్ చేసుకుంటాం. ద మెయిన్ రీజన్ ఈజ్ దే డు నాట్ ఫియర్ గాడ్. దేవుడు అంటే భయం లేదు, లెక్క లేదు. ఒక ఆఫీసు లేటుగా వెళ్తే గడగడ వణికిపోతారు. అక్కడ బాస్ ఏమంటాడో, 1 రోజు 2 రోజులు లోపల ఒకవేళ వాళ్ళు లోపలికి పిలిచి ఏంటి నువ్వు ఉద్యోగం చేస్తావా మానేస్తావా అని అంటారు. ఒక స్కూలు గడగడ ఆడిపోతారు, అమ్మో గేట్ వేసేస్తారు నన్ను లోపలికి రానివ్వరని. మరి ఇక్కడ గేట్ వేసేవాళ్ళు లేరు. అయిపోయిన తర్వాత అమ్మ మీరు ఎందుకు ఇలాగా ఈవేళ 16 నిమిషాలు లేట్ అయింది, నేను ఎన్నిసార్లు చెప్పినా నేను చూస్తూనే ఉన్నాను, 23 నిమిషాలు లేట్ అయింది. ఇక్కడ అడిగేవాడెవడు? సేవకుడికి ఎలాగూ భయపడరు, దేవుడు అంటే లెక్కలేదు, ఇంకెలా వస్తాం సమయానికి?
కాబట్టి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే మనల్ని మనం సరి చేసుకోవాలంటే ఆ భయం అనేది రావాలి. మీకు స్కూల్ కూడా చూడండి, ఎప్పుడైతే పైన ఉన్నటువంటి టీచర్కి భయపడతారో పిల్లలు చాలా క్రమంగా ఉంటారు. ఒక్కోసారి కొడుతున్నారని మనం ఇబ్బంది పడతాం, కానీ ఆ టీచర్ అంటే ఆ భయం ఉండాలి. ఒక్కోసారి చూడండి పిల్లలు అస్సలు లేటుగా వెళ్ళరు, అమ్మో టీచర్ కొడతారంటారు. ఒక్కోసారి ఆ విధమైన భయం కలగజేసినటువంటి ఆ టీచర్కి మనం కంగ్రాట్స్ చెప్పాలి. ఆ భయం అట్లా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు బాగా చదువుతారు. అలా కొడుతున్నారని కొందరు మానిపిస్తారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద వాళ్ళు మట్టిపోసినట్టే అలా గనక చేస్తే. ఇక్కడ దేవుని దగ్గర కూడా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే 12వ వచనం చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. ఎవరెవరిని పోగు చేయాలట, ఎవరిని వదిలిపెట్టాలట? నీ పురాలలో ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, పిల్లలు. అయ్యా మేము ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదంటే ఇక్కడ అంటున్నాడు పరదేశులేమి. వాడు ఎవడైనా సరే నీ ఊరిలో ఉన్నాడు అంటే మాత్రము ఇక్కడికి రావాల్సిందే నీ దేవుడి దగ్గరికి. నీ దేవుని దగ్గరికి రాను అని కనుక అంటే నీ ఊరిలో ఉంచొద్దాలని. ఒకసారి చూడండి, ఇంటికి చుట్టాలు వస్తారని చెప్పేసి చుట్టాలని అక్కడ వదిలిపెట్టి వీళ్ళు ప్రార్థనకి రావటం పోయి చుట్టాలు వచ్చారని వీళ్ళు ఆగిపోతారు ప్రార్థనకి. మీరు కొంతమందిని చూడండి, ఏంటి రాలేదంటే చుట్టాలు వచ్చారండి. అవును, చుట్టాలు వస్తే వాళ్ళని వదిలిపెట్టి రావచ్చుగా అని అంటూ ఉంటారు. ఆ చుట్టాలను ఇంట్లో వదిలిపెట్టి ఏం వస్తాం, ఏం మర్యాదగా ఉంటుంది? పోనీ చుట్టాలను తీసుకొనిరా, అప్పుడు మర్యాదగా ఉంటుంది. చుట్టాలను వదిలిపెట్టి వస్తే మర్యాదగా ఉండదు, చుట్టాలను కూడా తీసుకొనిరా. అదే ఒకవేళ నేను మరొక విధంగా చెప్తాను, ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఏదో షాపింగ్కి వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు కూడా రండి, విజయవాడ బీసెంట్ రోడ్ చూదురు కానీ, లేకపోతే పీవీపీ మాల్ చూదురు కానీ, ఏం లేదు ఒక్క అరగంటలో అయిపోతుంది, వెళ్ళి పలాంది కొనుక్కొని వద్దాం అని మీరు వాళ్ళని పిలవరా? వాళ్ళు కూడా రారా? వస్తారు కదా. ఇప్పుడు మరి ప్రార్థనకి వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకొని రావడానికి మనకేంటి ఇబ్బంది? ఇది ఏదో నేను చెప్పే అడ్వైజ్ కాదు, దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే 12వ వచనంలో ఇక్కడ పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి. ఇజ్రాయేలీలో నేను చాలాసార్లు చూపించాను, చంటి పిల్లలు, పాలు తాగే పిల్లల్ని కూడా భుజాల మీద వేసుకొని దేవుని దగ్గరికి వచ్చేస్తారు. ఈరోజు మన వాళ్ళు చెప్పేటువంటి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే పిల్లలు రాలేకపోతున్నామని. పిల్లలు అప్పుడే రావాలి, వస్తే వాళ్ళు నేర్చుకుంటారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒకసారి ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ వాళ్ళ పిల్లల గురించి చెప్పాడు. మా పిల్లలు వాళ్ళ జీవితంలో ఒక్క ఆదివారం కూడా ఆరాధన మిస్ అవ్వలేదండి అని. బాప్తిసం తీసుకున్న తర్వాత లేదు, పుట్టినప్పటి నుంచి ఒక్క ఆరాధన కూడా మేము మిస్ చేయలేదు. పుట్టిన తర్వాత ఫస్ట్ సండేనే మేము ఆరాధనకు తీసుకొని వచ్చేసాం. మా ముగ్గురు పిల్లల్లో ఏ ఒక్కరు కూడా ఏ ఆదివారం మిస్ అవ్వలేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అదే మన వాళ్ళైతే ఏం చేస్తారు, పుట్టిన తర్వాత నువ్వు బాలింతవి, నువ్వు రాకూడదు, నువ్వు నడవకూడదు, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేసి. ఆ బాలింత అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి ఏం రాలేదా? వచ్చారుగా. ఒకవేళ పొరపాటున బాలింత, నేను మొన్న కూడా చూశాను ఒక నెల క్రితం, బాలింత అయితే కన్న తర్వాత ఏమైందంటే పుట్టింటి దగ్గర తీసుకొని వచ్చారు. ఒక 6 నెలలు ఏమో ఉంచుతారు కదా. ఇప్పుడు అత్తారింటి దగ్గర ఒక డెత్, అంటే ఆ బంధువులు బాగా దగ్గర వాళ్ళు చనిపోయారు, భర్తకు సంబంధించిన వాళ్ళు. నేను వస్తానన్నారంట, ఆటో పెట్టి ఆమెను కూడా తీసుకొని వెళ్ళారు. అంతేకాదు, ముఖ్యమైన అకేషన్స్ ఏవైతే ఉంటాయో దగ్గర అయితే తీసుకొని వెళ్తారు కూడా వాళ్ళు. కానీ దేవుడు అనేసరికి ఇప్పుడు రావటం కుదరదండి, అమ్మాయి అట్లా కదా ఇట్లా కదా అని అంటూ ఉంటారు. అదే ఒకవేళ ఆధార్ కార్డు ఇస్తున్నారు, రేషన్ కార్డు రాస్తున్నారు, 6 నెలల తర్వాత మళ్ళా రాయరు. ఒక్కసారి ఇప్పుడు ఊహించుకోండి ఏం చేస్తారు. ఊర్లో ఆ రేషన్ కార్డులు రాస్తున్నారు, పెళ్ళయింది, రేషన్ కార్డు రాయించుకోవాలి, బాలింతని ఇంట్లో ఉంచారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ రాయరు, ప్రభుత్వాలు ఎప్పటికి ఇస్తాయో రేషన్ కార్డులు అన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు బాలింతని? ఇక ఈసారికి ఏం చేయలేములే, మరలా 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఇస్తే అప్పుడు రాయించుకుందాం అనుకుంటారా? ఏమనుకోరు. అప్పుడు కావాలంటే అమ్మాయిని జాగ్రత్తగా ఆటో మాట్లాడి తీసుకెళ్ళి మీరే కౌంటర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం బాలింత కొంచెం ఎట్లా ఉంది, పరిస్థితి అట్లా ఉంది అని రిక్వెస్ట్ కూడా చేసుకొని ఏదో మీరు చేయించుకొని వస్తూ ఉంటారు. మరి దేవుని దగ్గర కానీ ఇజ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏమిటి అంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు, పరదేశులు కూడా
మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం వాళ్ళని దేవుని దగ్గరకు తీసుకొని వచ్చేటువంటి వాళ్ళగా, ఆ ఇన్ఫ్లుయెన్స్ మనం వాళ్ళని చేసేటువంటి వాళ్ళగా మనం ఉండాలి. వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంట్లో ఆపేటట్టు కాదు. ప్రార్థనకు ఒకసారి బయలుదేరి పాపం వీళ్ళు వస్తారు, చుట్టాలను అక్కడ ఉంచి వీళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఒక్కరోజు కాకూడదా, మేము వచ్చాక ఇంట్లో అంటారు. కుదరదులే ప్రార్థన కంటే. కాదు, ఇవాళ ఒక్కరోజు కాదు, మేము ఎప్పుడుకి వచ్చాము, ఎప్పుడో సంవత్సరం తర్వాత చుట్టాలు ఇంటికి వస్తే మీతో ఏదో కాసేపు ఉందామని వస్తే నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తే అట్లా కుదురుతుంది అని అంటారు. ఈలోపు ఆలోచనలో పడతారు. ఏముంది, ఈ ఒక్కసారికేగా మేము ఎప్పుడన్నా అడిగామా? ఇవేలాగే మేము వచ్చింది, మేమేమన్నా ఎప్పుడన్నా వచ్చి రోజు అడుగుతామా? నిజంగా ఈ కారణం చెప్పినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు మాతోటి. నేను వద్దామనే బయలుదేరానండి, వాళ్ళు చుట్టాలు ఉన్నారు కదా, ఉండులే, మేము అంత దూరం నుంచి వచ్చాము, మీకోసం వచ్చాము, మీతో ఏదో ఉందామని వచ్చాము అనేసరికి మేము కూడా ఉండిపోవాల్సి వచ్చింది. నిజంగా వీళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారా, వాళ్ళు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? అసలు లెక్క అయితే మనమే వాళ్ళని దేవుని వైపు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కానీ లెక్క తప్పేమైంది? కర్మ ఏంటంటే వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. చేసేసరికి ఏమవుతుందంటే మనం కూడా మానేస్తూ ఉంటాం. అలా మానేయటం కాకుండా ఆ మానేసిన వాళ్ళు ఒకసారి ఒక సేవకుడికి ఫోన్ చేశారంటే ఆయన చెప్తున్నాడు, చుట్టాలు వచ్చారండి, బయలుదేరాను, కుదరలేదు, వీళ్ళేమో ఆగమన్నారు, కొంచెం ఏమనుకోకుండా రొట్టె ద్రాక్ష రసం ఉంచితే నేను వస్తాను సాయంత్రం వీళ్ళని పంపించి అంటున్నారు. ఒకవేళ సాయంత్రం కుదరకపోతే మీ చుట్టాలు లేట్ అయితే అంటే కొంచెం ఏమనుకోకుండా మీరు ఎవరినన్నా ఇచ్చి పంపిస్తే అంటున్నారంట. ఎట్లా ఉందో చూడండి పరిస్థితులు. నిజంగా ఇవన్నీ మేము మాట్లాడుకొని ఇవన్నీ వినేటప్పుడు ఎట్లా ఉన్నారు పరిస్థితులు దేవుని దగ్గర. ఒక స్కూల్ దగ్గర నిజంగా చెప్పాలంటే ఒక ఎల్కేజీ, ఒక కిండర్ గార్డెన్ స్కూల్ కూడా పంపించేటువంటి స్టూడెంట్ అట్లా ఉండరు. వాళ్ళ స్కూల్ అంటే వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది, వాళ్ళ కాలేజ్ అంటే వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది, వాళ్ళ పని అంటే వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది, ఏదైనా ఎక్కడైనా శ్రద్ధ ఉంటుంది. కానీ ఇక్కడెందుకో శ్రద్ధ తప్పిపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే వాళ్ళందరినీ కూడా వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయాలి. ఊరికినే గ్యాదరింగ్ కొరకు పోగు చేయమని లేదు, లెక్క కొరకు. ఎందుకు పోగు చేయమన్నాడు? ఇక్కడ ఒక మాట స్పష్టంగా చెప్తున్నాడు 12వ వచనంలో, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురముల్లో ఉన్న పరదేశులేమి వాటిని విని అంటే పురుషులు వినాలి, స్త్రీలు వినాలి, పిల్లలు వినాలి. అప్పుడప్పుడు ప్రార్థనకి తెచ్చినప్పుడు పిల్లల్ని అట్లా వదిలిపెట్టేసి ఆడుకుంటూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మీరు ఏదైతే మొదలు పెడతారో అదే రేపు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత చేస్తారు. మీరు పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోబెట్టి మీరు వాళ్ళకి నేర్పించాలి. మీ పక్కనే కూర్చోబెట్టుకొని, ఎక్కడో వదిలిపెట్టొద్దు, మీ పక్కనే కూర్చోబెట్టుకొని మీరు జాగ్రత్తగా వినటం ఎలాగో వాళ్ళకి నేర్పించండి. ఒక పుస్తకము, ఒక పెన్సిలు వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి చెప్పే వాక్యం వాళ్ళని రాయమని చెప్పేస్తానండి. ఆ రైటింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేయండి. దేవుని వాక్యం ఏం చెప్తున్నారు అనేటువంటిది వాళ్ళని వ్రాయమని చెప్పేసి అడగండి. అలా గనక వాళ్ళకు ఒక బాధ్యత పెట్టారనుకోండి, అయిపోయిన తర్వాత మీరు గనక చూస్తే అప్పుడు వాళ్ళు అమ్మో నేనేం రాశానో చూస్తున్నారు అని మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా రాయటం కొరకైనా వింటారు. ఇప్పుడు మనం ప్రసంగం మధ్యలో ఎందుకు నిద్రపోతామంటే మనం రాయం. అదే రాసే అలవాటు ఉందనుకోండి నిద్రపోం. అంటే మధ్యలో రాస్తూ నిద్రపోయే వాళ్ళు లేరంటే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు నా పక్కనే కూర్చుంటారు, రాస్తారు, మధ్యలో నిద్రేస్తారు. ఏదో రిఫరెన్స్ చెప్పారు, ఏం చెప్పారు అని అడుగుతారు, మళ్ళీ అది రాస్తారు. అలా రాసి మళ్ళీ కాసేపు నిద్రలో వెళ్తూ ఉంటారు. అట్లా కూడా ఉంది అంటే కొందరు. కానీ ఎక్కువగా అయితే అట్లా ఉండదు. ఎక్కువగా అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మీరు ఎప్పుడైతే రాయాలని చెప్పేసి మీరు మొదలు పెడతారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మధ్యలో రిఫరెన్సులు రాసుకోకండి. మధ్యలో రిఫరెన్సులు రాస్తే మళ్ళీ రిఫరెన్స్కి మధ్యలో నిద్ర వచ్చింది. ఆ నిద్ర ఆవహించకుండా ఉండాలి అంటే మీరు చెప్పే ప్రసంగం అంతా రన్నింగ్ నోట్స్ లాగా రాసేయండి. అసలు మీకు ఎక్కడ నిద్ర రాదు. మీరు చెప్పేటువంటి నోట్సు అంటే చెప్పేటువంటిది వినేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడైతే మనం రాసుకుంటూ ఉంటామో, ఇక్కడ రాసే దగ్గర ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. చెప్పేదాన్ని 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు ఏం చెప్తారో పిన్ టు పిన్ రాయటమో, రెండోది లోపలికి వెళ్ళి ప్రాసెస్ చేసుకొని మనకు అర్థమయ్యేటట్లుగా మనం రాయటం. ఇందులో ఈ ప్రాసెస్ చేయటం అనేటువంటి పని ఎప్పుడైతే పెట్టామో, బ్రెయిన్కి పని పెట్టామో, ఎంత స్పీడ్గా పరిగెడుతుందంటే అటువైపు నుంచి చెవుల్లోకి వెళ్తుంది, చెవుల నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. వెంటనే దాన్ని ఏం చేస్తుందంటే మనకు అనుగుణంగా అది అప్పటికే మార్చేస్తూ ఉంటుంది. మార్చేసి ఏం చేస్తూ ఉంటామంటే చక్కగా ఒక నోట్స్ మనం తయారు చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్లో బ్రెయిన్ చాలా స్పీడ్గా పనిచేసేటప్పుడు మీకు నిద్ర రమ్మంటే రాదు. ఒక రకంగా నిద్ర ఎందుకు వస్తుందంటే బ్రెయిన్ వదిలిపెట్టేస్తాం మనం. అక్కడ వదిలిపెట్టేస్తే ఏం చేస్తుంది, అది మధ్యలో కాసేపు నిద్రేస్తూ ఉంటుంది.
మీరు కావాలంటే సినిమా చూసేటప్పుడు మీకు ఎందుకు నిద్ర రాదంటే ప్రతి డైలాగు కూడా చెవుల్లోకి వెళ్ళేది బ్రెయిన్కి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఆలోచన, మనకి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి కదా. సినిమా చూసేటప్పుడు, సీరియల్ చూసేటప్పుడు ఎమోషన్ వస్తూ ఉంటుంది. మరి వాక్యం వినేటప్పుడు ఎందుకు ఎమోషన్ రాదు? ఇక్కడికి వెళ్తుంది కానీ ఇక్కడికి వెళ్ళనివ్వటం లేదు. ఇక్కడికి ఎప్పుడైతే వెళ్ళిందో, ఇది ఎంగేజ్ అయిందో, ఇక మనకి నిద్ర రమ్మంటే రాదు. రాకపోగా మనకు కూడా ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. నిజంగా వాక్యం వినేటప్పుడు మన ఎమోషన్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ దాకా వెళ్తే దేవుని వాక్యం ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, వారందరూ విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెనో. అందరినీ పోగు చేయని మాత్రం చెప్పలేదు, విని నేర్చుకోవటానికి వాళ్ళని పోగు చేయి. అంటే వాళ్ళందరూ రావాలి, పోగవ్వాలి. 1, 2 వాళ్ళందరూ వినాలి, 3 విని వాళ్ళందరూ నేర్చుకోవాలి. మళ్ళా బాగా గమనించండి, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పరదేశులేమి, వీళ్ళందరూ కూడా పోగవ్వాలి. మొదటి విషయం. రెండవది, వాళ్ళు వినాలి. పోగవటం మాత్రమే కాదు, వాళ్ళు వినాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవటం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది? మొదట వాళ్ళు రావాలి, తర్వాత వినాలి. వింటే కానీ వాళ్ళు నేర్చుకోలేరు. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళందరినీ కూడా పోగు చేయి. నిజంగా ఇది చాలా పెద్ద టాస్క్, ఇది చిన్న పని కాదు. పండగకి వచ్చిన వాళ్ళు పండగ మూడ్లో ఉంటారు, అంతే కదా. ఇవాళ డిసెంబర్ 25 అంటారు. డిసెంబర్ 25 అంటే అందరూ ఏ మూడ్లో ఉంటారు? డిసెంబర్ 25 ఏంటి, ఆ డేట్ ఏంటి అనుకుంటున్నారా? అంటే మనం చేయకపోయినా బైబిల్లో లేదని చేసేవాళ్ళు ఉంటారు కదా. క్రిస్టమస్ అని, అసలు క్రిస్టమస్ పండుగ అంటేనే అందరూ పప్పలు వండుకునే మూడ్లో ఉంటారు. సంక్రాంతి పండుగకి వండుతారు. మొన్న కూడా ఎక్కడికో వెళ్తే మేము పప్పలు పెట్టారు. పప్పలు పెట్టగానే వెంటనే నాకు అర్థమైంది, ఈ పండగ పప్పలే కదా అని. అంటే అవి చూడగానే నాకు అర్థమైంది. స్వీట్లు పెట్టారు, వాటితో పాటు ఇవి కూడా పెట్టారు, అన్నీ పెట్టారు, 2-3 ఐటమ్స్. వెంటనే అర్థమైపోయి పండగ పప్పలే కదా అంటే మేము చెయ్యం పండగ, అత్తయ్యోళ్ళు చేసి పంపించారు అంటున్నాడు. అంటే మీరు చేశారని నేను అడగలేదులే కానీ పప్పల పండగ పప్పలే కదా అని. అంటే వాస్తవంగా పండగ అంటేనే ఎట్లా ఉంటుందంటే, మనకి పండగ మూడు అనగానే కొత్త బట్టలు తెచ్చుకోవటము, కుట్టించుకోవటము, లేకపోతే ముందు పిండి వంటలు చేసుకోవటము, ఇక ఆ రోజు పండగ రోజు అయితేనేమో చికెన్కో మటన్కో దేనికో వెళ్ళిపోవటము, బిర్యానీలు వండుకోవటము, తినటము, ఇదే కదా పండగ అంటే. అంతా కూడా ఈ మూడులోనే ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పెద్ద పని, ఆ పండుగ ఉంది కదా, వాళ్ళు పండుగను ఆచరించడానికి దేశ దేశాల నుంచి వస్తే వాళ్ళని అందరినీ కూడా పోగు చేసి వాక్యం వినిపించని అంటున్నాడు. ఒక ఆయన ఇదేమి చెరండి అని చెప్పేసి. నిజంగా మీరు కావాలంటే గమనించండి, క్రిస్టమస్ అనో లేకపోతే మరేదో ఈస్టర్ అనో మరేదో గుడ్ ఫ్రైడేనో ఏదో వాళ్ళు పండుగలు చేసుకునేటప్పుడు కరెక్ట్గా చికెన్ షాపులకి వెళ్ళి చికెన్ తెచ్చుకునే టైంలో కనుక ప్రార్థన పెడితే ఎట్లుంటుంది? ఉదయం 8కో 9కో ప్రార్థన స్టార్ట్ చేసి 11 గంటలకి 12 గంటలకు వదిలేరనుకోండి, ఎట్లుంటుంది? కరెక్ట్గా ఆ రోజు ఏ వంట వండుకోనివ్వకుండా. మీరు కావాలంటే గమనించండి, ఆదివారం ఆరాధన కార్యక్రమాలు టిఫిన్కి అడ్డు రాకూడదు, మధ్యాహ్నం భోజనానికి అడ్డు రాకూడదు, రాత్రి భోజనానికి అడ్డు రాకూడదు. అంటే తినటానికే కాదు, నాన్ వెజ్ తెచ్చి వండుకోవటానికి అడ్డు రాకుండా టైంని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడైనా భోజనానికి అడ్డు వస్తుంది అని అనుకుంటే, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, కొన్ని పల్లెటూరులో ఆదివారం అంటే నాన్ వెజ్ డే. అది ఆదివారం అంటే ప్రేయర్ డే కాదు, ఆదివారం అంటేనే నాన్ వెజ్ డే. కాబట్టి ఆదివారము ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తారో ఎవరో కానీ, పొద్దున్నే మాత్రం నాన్ వెజ్కి వెళ్ళిపోతారు, తెచ్చుకుంటారు, వండుకుంటారు, వండుకొని తిన్న తర్వాతే, తృప్తిగా తిన్న తర్వాత ప్రార్థనకు వస్తారు. అంతేగాని దీన్నైతే పక్కన పెట్టరు. అందుకనే సేవకులు కూడా ఇది ఎరిగి ఏం చేస్తారంటే, వాళ్ళు తెచ్చుకునే టైంలో కానీ వండుకునే టైంలో కానీ అడ్డు రాకుండా ఆరాధన టైమ్స్ సెట్ చేస్తారు. అయితే ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే, పండుగలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే, వాళ్ళు దేవుని వాక్యాన్ని వినటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఘట్టం. మీరు ఇదే కాదు, ఇజ్రాయేలీల ప్రతి పండుగలో కూడా మీరు కనుక గమనించినట్లయితే దేవుని మీద దృష్టి పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టము. ఎందుకు ఇది అంటే 13వ వచనంలో చెప్తున్నాడు, 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 13వ వచనము, అలాగు నేర్చుకొనిన యొడలా నువ్వు పిల్లలను, నువ్వు పురుషులను, స్త్రీలను, పిల్లలను, పరదేశులను అందరినీ గనక పోగు చేసి దేవుని వాక్యాన్ని వినిపించి వాళ్ళకు నేర్పిస్తే, అలాగు నేర్చుకునే యెడల దానిని ఎరగని వారి సంతతి వారు దానిని విని, మీరు స్వాధీనపరచుటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు.
మీరు అలా గనక విని నేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని విని నేర్చుకుంటే భయం ఎక్కడి నుంచి వస్తుంది? చాలామంది దేవుని యందు భయం 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 అంటే ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయం గనక ఉంటే అంతా సెటరేట్ అయిపోతుంది, అంతా సరి అయిపోతుంది. మరి భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ అంటున్నాడు, అలాగు నేర్చుకునే వాళ్ళ దానిని ఎరగని వారి సంతతి వారు దానిని విని, ఎరగని సంతతి వారు కూడా విని, మీరు స్వాధీనపరుచుకుంటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. కాబట్టి దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవటం వల్ల దేవుని యందు భయభక్తులు వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ దేవుని వాక్యాన్ని వినిపించటము అనేటువంటి ఘట్టం ఉంది కదా, మరొక రకంగా చెప్పాలంటే ఇది దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి బాధ్యత. అంటే వీళ్ళు రీడింగ్ అలౌడ్, అందరూ కూడా కొన్ని వేల మంది వస్తారో లక్షల మంది వస్తారో. ఆ రోజుల్లో యాంప్లిఫైర్ లేవు, మైక్రోఫోన్స్ లేవు, ఈ ఎలక్ట్రిసిటీ లేదు, ఇవేమీ కూడా లేనటువంటి రోజుల్లో అన్ని వేల మందికి వినిపించటము అంటే దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అందుకనే మీరు ఎజ్రా గ్రంథం కూడా చదివేటప్పుడు ఎజ్రా ఒక పుల్పీట్ మీద నిల్చుంటాడు. కర్రతో చేయబడిన పీఠము అని తెలుగులో ఉంది. అంటే ఇట్లాంటిది, అంటే ఇంత వాటి డిజైన్ వేరుగా ఉంటుంది, అన్ని చోట్ల ఇట్లా ఉండవు. అంటే ఇలా పెట్టుకునేటువంటిది ప్రజలందరి ఎదుట ఎత్తులో నిలబడేటువంటిది ఆ రోజుల్లో నుంచి ఉంది. ఎందుకంటే మరి అందరూ వినాలి కదా. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూసేటప్పుడు మీటింగ్స్, ఇందాక నేను చెప్పినట్లుగా మీటింగ్లో ఈటింగ్ని గురించి తీసుకునేటువంటి శ్రద్ధ మీటింగ్ని గురించి తీసుకోరు. భోజనాలు ఎంతమందికి ముందే శ్రద్ధ తీసుకుంటారు, ఎన్ని ఐటమ్స్ ముందే శ్రద్ధ, మరి వచ్చే ఇంతమందికి ఎలా వడ్డించాలి, ఎంతమంది క్యాటరింగ్ వాళ్ళు ఏ ఐటమ్ ఎలా తేవాలి, ఇదంతా చాలా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉంటుంది. పక్కాగా దాన్ని బాగా చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే మీటింగ్స్లో ఈ భోజనాల విషయంలో చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ అంత చేసేటువంటి వాళ్ళు ఏం చేయరంటే ఒక్కోసారి మేము చూస్తూ ఉంటాం, ఆడియో సిస్టమ్ దగ్గర చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని చోట్లేమో పెద్ద ఆడియో సిస్టమ్ పడతారు, ఇందాక చెప్పినట్టుగా 82 మంది 83 మంది కూర్చుంటారు. ఒక్కొక్కసారి వినటానికి చాలామంది జనాలు వస్తారు, 200-300 మంది కూర్చుంటారు. ఆడియో సిస్టమ్ చిన్న హ్యాండ్ మైక్ పెడతారు, ఇంత స్పీకరు, ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళదు. ఒక్కోసారి అలాంటి సందర్భాల్లో బాధేస్తూ ఉంటుంది, అయ్యో ఇంతమంది వచ్చారు, సౌండ్ బాగా ఉంటే అందరూ వినేవాళ్ళు కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇజ్రాయేలీలను ఒకసారి మీరు వెళ్ళి కనుక గమనించినట్లయితే మరి ఎటువంటి శ్రద్ధ తీసుకునేటువంటి వాళ్ళు ఆడియో విషయంలో, అంటే వాళ్ళు దేవుని వాక్యము ఆ శబ్దం అక్కడ దాకా వెళ్ళేటువంటి విషయంలో ఎట్లాంటి శ్రద్ధ తీసుకునేటువంటి వాళ్ళు అనేది మీరు గమనించండి. అంతేకాదు క్రీస్తు ప్రభువుని గురించి కూడా మనం గమనించాం. ఆయన ప్రసంగం చేసేటప్పుడు కొండ ఎక్కటమో, లేదంటే ఒకసారి పేతురు కూడా ఆయన ధోనిలో నుంచి వస్తే ధోని లోపలికి ఎక్కి నన్ను కొంచెం లోపలికి తోయమని చెప్పేసి అన్నాడు. సముద్రం లోపలికి కొంచెం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆయన మాట్లాడాడు. మీకు ఎప్పుడు కూడా సముద్ర తరంగాలు అనేటువంటివి ఇలా ఒడ్డుకు వస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళారనుకోండి, ఆ గాలితో పాటు ఏమవుతుందంటే ఆ సౌండ్ వేవ్స్ కూడా అట్లా వెళ్తూ ఉంటాయి. అందుకనే ఆయన అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా మీటింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రతి ఒక్కరికి కూడా ఆడియో అనేటువంటి చాలా క్లియర్గా వినబడాలి. ఒక సందర్భాల్లో అయితేనేమో ఎట్లా ఉంటుందంటే, మేము ఇప్పుడు ఈ మధ్య డీజే స్పీకర్స్ ఉన్నాయి కదా, డీజేలు అని అంటూ ఉంటారు. ఒక చోట స్పీకర్లు పెడితే ఇంత ఎత్తున్నాయి, ఇటువైపు ఇంత ఎత్తున్నాయి, అటువైపు అంత ఎత్తున్నాయి. మాట్లాడుతుంటే స్పష్టంగా అంటే హల్లో అంటే హల్లో 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 అంటూ ఉంటుంది కదా, అలాగ మాట్లాడే ఏ మాట ఎదుటి వాళ్ళకి అర్థం కావట్లేదు. అయిపోయిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, ఏంటిది ఇది, ఒక్క మాట స్పష్టంగా, సార్ ఇవన్నీ వీటికి కాదండి, ఒక పాట వేస్తాను చూడండి, మీరు అట్లా అనొద్దు ఈ స్పీకర్లని, ఒక పాట వేస్తాను అప్పుడు చెప్పండి మా స్పీకర్లు ఏంటో అంటున్నాడు. పాట వేస్తే దూబ్ దూబ్ దాబ్ దాబ్ అంటే కదా అట్లా వస్తాయంట. మాకు పాటలు పెట్టుకుంటారు కానీ ఇలాగా ఇట్లా ఉండవండి, జనాలు అడగరు ఇవన్నీ కూడా. అసలు మైక్రోఫోన్ లేదు ఆయన దగ్గర మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు. పాట పెట్టమంటున్నారా అంటున్నాడు. ఇది పాట పెట్టడానికి కాదు నాయన పిలిపించింది, ఇక్కడ ప్రసంగం చేస్తాము, దేవుని వాక్యం చెప్తాము అంటే అప్పుడు చర్చిలోకి వెళ్ళి మైక్రోఫోన్ తెచ్చి దానికి గుచ్చారు, మాకు అదంతా చెప్పలేదుగా అంటాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మరి డీజే ఎందుకు నీకు చెప్పారు, నీకు స్పీకర్లు ఎందుకు చెప్పారంటే, స్పీకర్లు పాటలు పెట్టడానికండి. ఏ ఫంక్షన్ అయినా కానీ ఇవాళ జరిగేది ఏంటి అంటే, ఫంక్షన్లల్లో పాటలు పెట్టడం దూబ్ దూబ్ దాబ్ దాబ్ అంటూ ఉంటే జనాలు ఎగురుతూ ఉంటారు. అందుకే
కానీ మనం కనుక గమనించినట్లయితే అంటే ఆ లో ఫ్రీక్వెన్సీ ఉంటాయి కదా, బేస్ అని అంటూ ఉంటారు. ఆ లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు స్టడీ చేయండి. ఒక మేల్ వాయిస్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, ఫీమేల్ వాయిస్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ వాయిస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అనేటువంటిది మీరు ఒక్కసారి స్టడీ చేయండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ కూడా నిజమైన అంటే ట్రూ ఆడియో సిస్టమ్ అయితే ఏం చేయాలంటే, బయట మనం ఇది లేకుండా మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఇందులో మాట్లాడితే ఆ సౌండ్ సేమ్గా అది రీప్రొడ్యూస్ చేయాలి. కానీ కొంతమంది మాట్లాడుతుంటే బేస్ వాయిస్ లాగా వస్తే ఇష్టపడతారు, బొంగురు గొంతులాగా వస్తే అంత మార్చేస్తూ ఉంటుంది. మీకు అందుకనే ఇది కనుక గమనించినట్లయితే ఇవి ఇప్పుడు మనం నేర్చుకోవటం కాదు, ఆ రోజుల్లోనే వాళ్ళు కొన్ని వేల మంది జనాలు వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి వాక్యము చివరి దాకా వినబడేటట్లు శ్రద్ధ తీసుకునేవాళ్ళు. మీరు యూదుల్ని కూడా గమనించండి, రోమన్స్ని గమనించండి, మీకు చాలా ఇంకా ఇక్కడ కాదు, ఒకప్పుడు మనకి బుర్రకథలు జరిగాయి కదా, అంటే యాంప్లిఫైర్లు లేని రోజుల్లో కూడా బుర్రకథలు పెట్టారు, మనం నమ్మినా నమ్మకపోయినా. అప్పుడు కూడా వందల మంది జనాలు వచ్చేవాళ్ళు. ఎట్లా వినబడేవన్నీ? మన దేశంలో కూడా బుర్రకథలు జరిగాయి అప్పట్లో, కొన్ని వందల మంది గ్యాదర్ అయ్యేవాళ్ళు. మరి ఇవన్నీ లేనప్పుడు ఎట్లా వాళ్ళకి వినపడేది ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు ఇది మనకు అవసరము అంటే, మనము ప్రార్థనలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని ప్రజల చెవుల్లోకి వెళ్ళేటట్లుగా చేయటం, వాళ్ళకి నేర్పించటం, వాళ్ళకి వినిపించటం. ఆ వినటాన్ని బట్టి వాళ్ళ జీవితాలే మారిపోతాయి. మళ్ళొకసారి మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 13వ వచనము, అలాగు నేర్చుకుని ఎడల పురుషులను, స్త్రీలను, పిల్లలను, పరదేశులను వారిని అందరినీ కూడా వారు పోగు చేసి వాళ్ళు దేవుని మాటలను గనక వినిపించి వాళ్ళకి నేర్పిస్తే, అలాగు నేర్చుకునే ఎడల దానిని ఎరగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకుంటూ యోర్దాను దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందరు. అలా వినటం వల్ల వచ్చేటువంటిది ఏమిటి అంటే, నేర్చుకోవటం వల్ల దేవునికి భయపడటం మీరు నేర్చుకుంటారు. యెహోవా యందు భయభక్తులు తెలివికి మూలమని అంటూ ఉంటాడు, జ్ఞానమునకు మూలమని అంటాడు. యెహోవా యందు భయభక్తులు చెడుతనమును విసర్జించటం అని అంటాడు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు వచ్చినాయో జీవితంలో మిగిలిన అన్నీ సెట్ అయిపోతాయి. మీరు ఒకసారి గమనించండి, ఒక రోగానికి మందు వేస్తే ఇంకొక రోగం సెట్ అవుతుంది, చూసారా? అది ఎందుకో కూడా అర్థం కాదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకదానికి మరొకదానికి లింక్ ఉంటుంది. ఒకసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే దీని మీద దృష్టి పెడుతూ ఉంటాం, దీని మీద దృష్టి పెడుతూ ఉంటాం, కానీ అసలు సమస్య ఇది కాదు, ఇంకొకటి ఉంటుంది, దానికేస్తే ఇది సెట్ అయిపోతూ ఉంటుంది. మరొక రకంగా చెప్పాలంటే మన జీవితంలో అన్నీ అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మన జీవితంలో ప్రతి సమస్యకి కూడా మీరు గనక మూలాన్ని గుర్తించినట్లయితే అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అంటే దేవుని యందు భయం లేకపోవటం, దేవుని యందు భయం లేకపోవటం. ఇంకా పోనీ అర్థమయ్యేటట్లు చెప్తాను. అమ్మ నాన్నకి భయపడ్డారు అనుకోండి, పిల్లలు ఎట్లుంటారు? పోనీ ఇద్దరికి కాదు, ఇద్దరిలో ఒకరికి భయపడ్డా కానీ ఎట్లుంటారు? కొంతమంది అమ్మకి ఎక్కువ భయపడరు కానీ నాన్నకు భయపడతారు. సాయంత్రం నాన్న డ్యూటీ నుంచి వచ్చే టైంకి మాత్రం బుద్ధిమంతుల్లా కూర్చొని ఉంటారు, చక్కగా కూర్చొని పుస్తకాలు తీసుకొని ఉంటారు డ్యూటీ నుంచి వచ్చే టయానికి. ఇక వాళ్ళ నాన్న ఇంట్లో లేడనుకోండి, ఇక అమ్మ ఆపలేదు, నాన్న రాని చెప్తా అనటమే. నాన్న వచ్చే టైం ఏంటో వాళ్ళకి బాగా తెలుసు, ఆ టైంకి ఎలాగో బుద్ధిమంతుల్లా కూర్చుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనకి ఎవరో ఒకరు భయం కనుక ఉందనుకోండి సెట్ అవుతారు అట్లీస్ట్ ఆ టైంలో. ఇప్పుడు దేవుని యందు భయం గనక మనకు ఉంటే మన జీవితాలన్నీ సరైపోతాయి. ప్రధానమైన సమస్య ఏంటంటే నేను ఇట్లా ప్రవర్తిస్తున్నాను కదా, దేవుడు ఏం చేస్తాడు అనే ఆలోచన లేదు. నేను ఇట్లా లేటుగా వస్తున్నాను కదా, దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, ఈ నిర్లక్ష్యానికి దేవుడు నాకు ఏమిస్తాడు అనేటువంటి ఆలోచన కనుక ఉంటే మనం లేట్ రాలేం. నేను లేట్ వెళ్తే నాకేం పనిష్మెంట్ ఉంటుంది ఆఫీసులో, స్కూల్లో, కాలేజీలో అంటే వెంటనే సరైపోతుంది. దేవుని దగ్గర కూడా మీరు గమనించండి, ఒక్క విషయం అని కాదు కానీ మన అన్ని విషయాలకి కూడా మూలం ఏమిటి అంటే దేవునికి భయపడటం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ దేవునికి భయపడాలి అంటే దేవుని వాక్యం వాళ్ళు వినాలి, వినటం కాదు వాళ్ళు నేర్చుకోవాలి. ఇది విని గనక నేర్చుకుంటే వాళ్ళకి దేవుని యందు భయం వస్తుంది, అన్నీ సరైతాయి. అందుకనే దేవుడు కరెక్ట్గా పండగ టైంలో పెట్టాడు. మీరు చూడండి, మీరు కనుక చూసినట్లయితే పండగ టైం ఎలాగో మిస్ అవ్వరు, పండగ టైంలో ఎలాగో మిస్ అవ్వరు. మేము కూడా ఎప్పుడూ కూడా ఈ అకేషన్స్ ఉంటాయి కదా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలాంటివి ఉంటాయి కదా,
కరెక్ట్గా అలాంటి రోజైతే అందరూ చుట్టాలు వస్తారని అప్పుడే కొంచెం వాక్యం చెప్పడానికి ఏర్పాట్లు చేస్తాం. కాకపోతే ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే జనాలు వచ్చిన వాళ్ళందరూ భోజనాల టైం చూసుకొని వస్తారు. కార్డులో భోజనాల టైం వేస్తారు. పెళ్ళాం ఇన్ని గంటలకి, విందాం ఇన్ని గంటలకని వేస్తారు. వాళ్ళు తెలివిగల్లోళ్ళు కదా, ముందే భోజనాలు ఎన్ని గంటలకో చూసుకొని అన్ని గంటలకు వస్తారు. పొరపాటున లేట్ అయిందనుకోండి, అప్పుడు దాకా ఉంటే వాళ్ళు వాక్యం వింటారు, లేకపోతే వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని వినిపించటం. ఇంకా మనం పెట్టే భోజనం వల్ల వాళ్ళకి ఎంత మేలు కలుగుతుందో తెలియదు, కానీ వాళ్ళకి దేవుని వాక్యం కనుక వినిపిస్తే మనం చాలా మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం. చాలా మీరు నమ్మరు, కానీ దేవుని వాక్యం వాళ్ళు వింటారా వీళ్ళు వింటారా అని అనుకుంటారు, కానీ వాళ్ళు చాలా ఆసక్తిగా వింటారు. చాలా ఆసక్తిగా. ఎందుకంటే దేవుని వాక్యం అనేటువంటిది ప్రతి మనిషికి కూడా అవసరమే. మనం అనుకుంటూ ఉంటాం దేవుని వాక్యం అంటే క్రైస్తవులకేనేమో అని. మేము చాలా పెళ్ళిళ్ళల్లో మేము చూస్తూ ఉంటాం కదా, అన్యులు చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా గొప్ప వాళ్ళు చాలామంది వస్తారు. గొప్ప వాళ్ళు అంటే ఆ లోకంలో మనకి ఎవరైతే గొప్పవాళ్ళు అనబడే వాళ్ళు, విద్యావేత్తలు అయితేనేమి, లేకపోతే ఉద్యోగులు అయితేనేమి, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు కూడా వస్తూ ఉంటారు. ఒకసారి ఇలాగనే నేను మీటింగ్లో మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గారు వచ్చిన మీటింగ్, ఈయనేమో ఎమ్మెల్యే గారు వచ్చారో ఆపుదామన్నట్లుగా సేవకుడు అంటూ ఉంటే ఆయన ఎమ్మెల్యే గారు చెప్పనీయండి అని అంటున్నాడు. ఆయన చెప్పనీయండి, మేము కూడా వింటాం కాసేపు అంటున్నాడు ఆయన. వీళ్ళేంటి కార్యక్రమం, అమ్మమ్మ ఆయన వచ్చేసాడు, ఇంకేముంది ఆపేస్తే ఆయనకి ఏదో దండేసి అది చేసి ఇచ్చేసి వెళ్ళిపోదామని. వాళ్ళు దేవుని మాటలు మేము కూడా కాసేపు వింటాం కదా, వాళ్ళకు కూడా వినాలని ఉంటుంది. అంటే అందరికీ ఉండదు, ఆయనకి ఉంది కానీ అందరికీ ఉండదు. కొందరైతే రాగానే ఆపేస్తే మా కార్యక్రమం చూసుకొని వెళ్తామని అంటారు. కానీ కొందరు కోరుకుంటారు, వినాలని కోరుకుంటారు, చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. కాబట్టి మన బాధ్యత ఏమిటి అంటే వాళ్ళకు దేవుని వాక్యం వినిపించాలి. దేవుని వాక్యాన్ని వినటాన్ని బట్టి వాళ్ళ జీవితాలు అనేటువంటి మార్పు చెందుతాయి. కాబట్టి దేవుని వాక్యము చదవటం అనేటువంటిది యాజకులకి ఇచ్చిన పెద్ద బాధ్యత. ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే ఆ పర్ణశాల పండుగలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని చదివి వినిపించటం. ఒకసారి మన బైబిల్ మనం కనుక త్రిప్పుకున్నట్లయితే మనము యూదులు బబులోను చెరకు వెళ్ళి ఆ బబులోను చెర నుంచి తిరిగి వచ్చినటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉంటాం. ఎజ్రా గ్రంథము మరియు నెహెమ్యా గ్రంథము మనం చదివేటప్పుడు యూదులు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని, తిరిగి వచ్చినటువంటి యూదులు ఎలా ఉన్నారు, ఏం చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మనం గమనించినట్లయితే ఇందులో ఎజ్రా గ్రంథము మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఎజ్రా గ్రంథం మనం చదివేటప్పుడు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనములో, ఈ ఎజ్రా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి అని చెప్పేసి అన్నాడు. ఈయన ప్రవీణత కలిగినటువంటి ఒక శాస్త్రిగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చరిత్ర ఆసక్తి ఉన్న వాళ్ళు కొంత స్టడీ చేయండి. బాబిలోన్ నుంచి యూదులు తిరిగి వాళ్ళ దేశానికి వచ్చారు, పంపించిన తర్వాత వాళ్ళ ముందున్నటువంటి బాధ్యతలు ఏమిటి అంటే, ఒకటి, తిరిగి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ దేవుని మందిరం కట్టాలి. ఇంకా చెప్పాలంటే దేవుని మందిరం కట్టడానికే వాళ్ళని పంపించాడు ఆ రాజు కోరేష్. రెండవది, దేవుని మందిరం కట్టడం మాత్రమే కాదు, వాళ్ళ ఇల్లులు కట్టుకోవాలి. రెండో పని. మొదటిది దేవుని మందిరం కట్టాలి, రెండు మరలా వాళ్ళ ఇల్లులు, ఊర్లు, దేశం కట్టుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే వాళ్ళలో ఆత్మీయతను కట్టుకోవాలి. ఈవేళ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే భౌతికమైన రాళ్లతో ఇల్లు కట్టడం మీద పెట్టినంత శ్రద్ధ మన కుటుంబాలలో ఆత్మీయతను కట్టడం మీద పెట్టాం. ఇంకా చెప్పాలంటే ఇల్లు కట్టుకోవటానికి గోడలకైతేనేమి, రంగులకైతేనేమి, ఫ్లోరింగ్ అయితేనేమి, ఇంకా చెప్పాలంటే వైరింగ్ అయితేనేమి, ప్రతి చిన్న విషయం మీద చాలా శ్రద్ధ పెడుతూ ఉంటాం, చాలా బాగా కట్టిస్తూ ఉంటాం. కానీ ఆత్మీయతను కట్టే విషయము, అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే తిరిగి వెళ్ళిపోయినటువంటి యూదులు ఆత్మీయంగా కట్టబడాలి. భౌతికంగా కట్టబడాలంటే రాళ్ళు, కలప, చెక్కలు వగైరా వస్తే కట్టేస్తారు. మరి ఆత్మీయత కట్టబడాలి అంటే దానికి ఏం అవసరం? ఉదాహరణకి ఇల్లు కట్టాలి అనుకోండి. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి?
రా మెటీరియల్ మనకు తెలుసు. ఇల్లు కట్టాలి అంటే మనకు ఉదాహరణకు ఇటుకరాళ్ళు, లేకపోతే ఆ రోజుల్లో అయితే కొండరాళ్ళు తెచ్చేసి వాటితో కట్టేవాళ్ళు, లేదంటే ఇసుక, ఇప్పుడైతే సిమెంటు. మనకి రా మెటీరియల్ ఇనుము ఏం కావాలో మనకు తెలుసు. రా మెటీరియల్ తెచ్చుకుంటాం. ఫ్లోరింగ్కి ఏం కావాలి, లేకపోతే సీలింగ్కి ఏం కావాలి, వైరింగ్ ఏం కావాలి, రంగులకి ఏం కావాలి, రా మెటీరియల్ ప్లస్ పని వాళ్ళని తెచ్చుకొని వాటిని పూర్తి చేస్తాం. ప్రశ్న, ఆత్మీయత కట్టాలంటే ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బాబిలోన్ నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత మనం వద్దన్న ఇల్లు కట్టుకుంటారు, ఎందుకంటే ఇల్లు వాళ్ళకి అవసరం కాబట్టి. ఇంకా చెప్పాలంటే దేవుని మందిరం కట్టండి అని పంపిస్తే ముందు ఇల్లే కట్టుకున్నారు. మీరు బైబిల్లో హగ్గై అనేటువంటి ఒక చిన్న పుస్తకం ఉంటుంది, చాలా చాలా చిన్న పుస్తకం. ఆ హగ్గై గ్రంథం సారాంశం అంతా ఏంటంటే దేవుని మందిరం కట్టండి అని పంపిస్తే మందిరం పక్కన పెట్టేసి అందరూ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయి పొలాలు దున్నుకొని, అంటే అడవిలాగా ఉన్నటువంటి దాన్ని అంతా కూడా చెట్లు నరుక్కొని మొత్తం అదంతా కూడా బాగు చేసుకొని సాగులోకి తెచ్చుకొని మొత్తం విత్తుకొని అసలు దేవుని పని మందిరం కట్టాలని మర్చిపోయారు. ఎంత కష్టపడి వాళ్ళు సాగు చేస్తున్నా అక్కడ అంటూ ఉంటాడు, విస్తారంగా విత్తారు కొద్దిగే పండింది, మీ సంపద అంతా కూడా చిల్లు జేబులో వేసినట్లుగా అయిపోతుంది. ఇదంతా హగ్గై పుస్తకంలో. ఎందుకంటే మొదట చేయాల్సింది ఏంటంటే మందిరం కట్టాలి. కానీ మొదట ఏం చేస్తారు? ఏ కార్యక్రమంలో అయినా సరే మొదట మీరు దేవుణ్ణి పెడితే మిగిలిన అన్నీ దీవించబడతాయి. కానీ మనం ఏం చేస్తాం? అబ్బో టైం అయిపోయింది అని చెప్పేసి ప్రార్థన కూడా చేయకుండా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. మరీ ప్రార్థన చేసుకోకుండా వెళ్తే మళ్ళీ బాగుండదని కళ్ళు మూసుకొని ఇట్లా కళ్ళు మూసుకుంటారు, ఆమెనని అట్లా తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి నేను చూస్తూ ఉంటాను హడావుల్లో వాళ్ళు చేసేటువంటి ప్రార్థన. ఒక్కోసారి భోజనం దగ్గర మాకు ఆత్రం నీకు స్తోత్రం అని అంటూ ఉంటారు కదా, అట్లుంటుందన్నమాట. ఎంత ఆత్రం ఉంటే మాత్రం అంత అట్లన్న స్తోత్రం చెప్పేది. ప్రార్థన ఎట్లా చేస్తూ ఉంటారంటే హడావుడిగా అంత లేట్ అయ్యేదాకా ఎందుకుంటావు? అట్లీస్ట్ నువ్వు దేవుని దగ్గర 2 మాటలన్నా ప్రశాంతంగా మాట్లాడేటట్లు ఉండాలి కదా. కానీ ఈవేళ రేపు ప్రార్థన ఎట్లా ఉంటుందంటే రెడీ అయ్యేదాకా లేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రభావం దేని మీద పడుతుందంటే చివరికి ఎవరి హెల్ప్ అయితే అవసరమో వాళ్ళని హెల్ప్ సరిగా అడగకుండా పరిగెత్తేస్తూ ఉంటారు. అసలు ఇందులో ముఖ్యమైన ఘట్టం ఏమిటి అంటే దేవుని దగ్గర సహాయం అడగటమే. ఆయన దగ్గర సహాయం అడగకుండా ఎంత పరుగులు పెట్టినా కానీ అది అనవసరం. ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా చేసినటువంటి ఒక పని ఏమిటి అని చెప్పేసి అంటే ముందు ఇల్లు కట్టుకొని ఇది పక్కన పెట్టేశారు. అయితే వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించండి. ఒక నిష్ణాతుడైనటువంటి ఒక ఎలక్వెంట్ మ్యాన్ని తీసుకొని వచ్చారు. ఇజ్రాయేలీల్లో వాళ్ళు గోడలు కట్టాలంటే రాళ్ళు రప్పలు ఇవన్నీ కావాలేమో, కానీ జనాల్లో ఆత్మీయతను కట్టాలి అంటే కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళని దించాలి. మీకు కూడా చూడండి, దేవుని వాక్యం చెప్పాలి, ప్రసంగాలు చెప్పాలంటే అందరూ ప్రసంగాలు చెప్తారు, కానీ చెప్పేటువంటిది లోపలికి వెళ్ళి జీవితాలను హత్తుకొని వాళ్ళలో మార్పు చెందాలి అంటే కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళని దించుతారు. మంచి ఆకలి టైంలో భోజనాలు ఎప్పుడు పెడతారన్న టైంలో వీళ్ళని ప్రసంగానికి వదిలేరనుకోండి, గంట సేపు కూడా కూర్చుంటారు. భోజనం అనే ఊసే ఎత్తరు అసలు. అట్లా చూసి అయిపోయింది ఆ గంట అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కనుక గమనించినట్లయితే మళ్ళొకసారి ఎజ్రా గ్రంథం చదివేటప్పుడు 7వ అధ్యాయం 6వ వచనము, ఈ ఎజ్రా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి. ఆయన ప్రవీణత కలిగినట్టు ఈయన ప్రావీణ్యత దేనిలో ఉంది? ఒక్కొక్కరు ప్రావీణ్యత ఒక్కొక్కరు బాగా వంట చేస్తారు, ఒక్కొక్కరు బాగా ఒకవేళ వాళ్ళు అంటే వండటం కొంతమంది బాగా చేస్తే తినటం కొంతమంది బాగా తింటారు. వాళ్ళ ప్రవీణత దానిలో ఉంటుంది. మీరు ఏ పనిలో అయినా సరే ప్రవీణులు ఉంటారు. ఇప్పుడు ఒకసారి ఒక ఆయన కూలి గురించి మాట్లాడేటప్పుడు ఏముంది మీ పని, చేతిలో టాపీ పట్టుకొని అట్లా ఆడిస్తారంటే ఆ టాపీ మేస్త్రి అంటున్నాడు, పోనీ మీరే ఆడించుకోండి అని. అంటే మరమ్మతులు పనికి పిలిపించాడు, పెచ్చులు అవి ఊడిపోయినాయి రాయటానికి పిలిపించి, దానికేముంది అంత అడుగుతున్నారు అని చెప్పేసి టాపీ తీసుకొని ఇట్లా రాయటమే అంటే మీరే రాసుకోండి అన్నాడు. మీరే ఆడించుకొని మీరే రాసుకోండి అని. మేము రాస్తే నిన్ను పిలవటం ఎందుకులే అంటున్నాడు. అంతే కదా. ఇప్పుడు 50 రూపాయలకు 100 రూపాయలకు టాపీ వచ్చిద్దని కొనుక్కున్నాం అనుకోండి, మనం రాయగలుగుతామా? కొంతమంది ఏమనుకుంటారంటే చేతిలో బైబిల్ ఉంటే మేము చెప్తామని అనుకుంటారు. టాపీ చేతిలో ఉన్న వాళ్ళందరూ టాపీ మేస్త్రి ఎలా కాదు. ఇప్పుడు మిషన్ ఉంటుంది, మిషన్ ఒక స్వింగ్ మిషన్ ఉండగానే మనమేదో ప్యాంట్లు షర్ట్లు జాకెట్లు కుట్టేస్తామని కాదు. మిషన్ కొనుక్కోగానే మనమేం టైలర్ రాము, టాపీ కొనుక్కోగానే టాపీ మేస్త్రి రాము. ఏ టూల్ అయినా కానీ కొనుక్కోవాలంటే చాలా ఈజీనే, కానీ ఆ పనిముట్టును ఉపయోగించడంలో నైపుణ్యత ఉంటుంది కదా, అది చాలా 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 కష్టమైన పని. దేవుని వాక్యం కూడా 200 రూపాయలు 300 రూపాయలు పెడితే బైబిల్ కొనుక్కోవచ్చు, ఇంకా 400-500 రూపాయలు 1000 రూపాయలు పెడితే గోల్డెన్ బైబిల్ కూడా కొనుక్కోవచ్చు.
అంటే ఇక్కడ బంగారం పోతుంటుంది, అలాంటి బైబిల్ కూడా కొనుక్కోవచ్చు. కానీ ఇందులో ఉన్నటువంటి వాక్యాన్ని చెప్పాలి అంటే అక్కడ నైపుణ్యత కావాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల అధ్యయనం అక్కడ కావాలి. ఈ ఎజ్రా అనేటువంటి వ్యక్తి కూడా అలాంటి ప్రవీణత కలిగినటువంటి శాస్త్రిని పారసీక దేశం నుంచి ఇక్కడికి పంపించారు. ఎందుకు పంపించారంటే మందిరం అయితే వీళ్ళు కట్టగలరు, గోడలు ఊర్లో అయితే వీళ్ళు కట్టుకోగలరు, కానీ ప్రజల్లో ఆత్మీయత కట్టబడాలి అంటే ఈ ప్రవీణత కలిగినటువంటి శాస్త్రులు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించాలి అక్కడ. అవును, నిజంగానే వీళ్ళు వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యాలు ఏమిటి అని మనం గమనించినప్పుడు, తర్వాత కనుక మీరు గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథం మనం చదివేటప్పుడు ఇక్కడ మీరు చూసేటప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎట్లా ప్రకటించడం జరిగింది, ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి పరిస్థితులు, ప్రజలందరూ కూడా దాన్ని విని ఎట్లా మార్పు చేసుకున్నారు, వీటన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉంటాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ నెల రాగా, ఇందాక చెప్తున్నాడు కదా, 7వ నెల రాగా ఇజ్రాయేలు తన పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానానికి వచ్చి యెహోవా ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమందు చదవబడు దాన్ని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చి 4వ వచనంలో అంటున్నాడు, అంతటి శాస్త్రి అయిన ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలవబడెను. ఆ పని కొరకు, ఏ పని? చదవటము అనేటువంటి ఈ పని కొరకు స్పెషల్గా ఒక పనిముట్టును చేశారు. అంటే పుల్పీట్ అని మనం అంటూ ఉంటాం కదా, ఇప్పుడు ఈ పుల్పీట్ ఉందనుకోండి, ఎందుకు చేశారు ఇది? దీని లోపలంతా కూడా బైబిళ్ళు లేకపోతే సామాను పెట్టుకోవటానికి, అంటే అట్లా కూడా పెట్టుకుంటారు. మీరు ఎక్కడైనా సరే చర్చిలో చూడండి, ముందు నుంచి చూస్తే అందంగా ఉంటాయి, కానీ వెనక నుంచి చూస్తే చెత్త చెదారం మొత్తం పెడుతూ ఉంటారు. అంటే బైబిల్ పెట్టినంత వరకు ఓకే, మొత్తం ఉన్నవన్నీ కూడా తెచ్చేసి బయట ఎక్కడ కనబడకూడదని దీని లోపల కుక్కుతూ ఉంటారు, దాని లోపల చూస్తూ ఉంటే. అయితే బైబిల్ అయితేనేమి, లేకపోతే సాంగ్ బుక్స్ ఉంటే సాంగ్ బుక్సో, లేకపోతే లార్డ్ సప్పర్ ట్రేనో, ఆఫరింగ్ స్టిక్కో, మరొకటో ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఇవన్నీ పెట్టడానికి ఒకవేళ ఉపయోగించుకున్నా దీని ప్రధానమైనటువంటి పని ఏమిటి అని చెప్పేసి అంటే, ఇదిగో ఇలా నిలవబడి మాట్లాడేటప్పుడు ఈ దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, దీన్ని ఇక్కడ పెట్టుకోవటానికి. ఈవేళ అంటే చిన్న చిన్న బైబిల్ కానీ ఆ రోజుల్లో మీరు స్క్రోల్స్ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే బాగా అవి ఆకుల మీద వ్రాయబడినటువంటివి, మీరు కనుక చూస్తే ప్యాపిరస్ మీద వ్రాయబడిన గ్రంథాలు ఉన్నాయి, తోలు మీద వ్రాయబడిన చుట్టలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. కాబట్టి ఆ కర్రతో చేయబడినటువంటి పీఠం మీద ఆయన నిలవబడ్డాడు. నిలవబెట్టి 5వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ కొంత సైన్స్ ఉంటుంది. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి, ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి వాళ్ళు, ఇందాక చెప్పాను కదా, శబ్ద తరంగాలు పైనుంచి కిందకి వెళ్తూ ఉంటాయి. అందుకనే మాట్లాడేటువంటి వ్యక్తిని కొంచెం పై మీద నిల్చోబెడితే అక్కడి నుంచి చాలా క్లియర్గా కిందకి వినబడుతూ ఉంటుంది. అందరికంటే ఎత్తుగా నిలవబడి ఆయన చెప్తూ ఉన్నాడు. 5వ వచనంలో మనం చూసినప్పుడు, ఎత్తుగా నిలవబడి ప్రజలందరూ కూడా జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. అది దేవుని వాక్యానికి ఇచ్చిన రెస్పెక్ట్. ఎప్పుడైతే ఒకసారి మీరు స్కూల్స్లో చూడండి, క్లాస్ రూమ్లో, కొన్ని కాలేజెస్లో చూడండి, ప్రిన్సిపాల్ ఒకవేళ లోపలికి వచ్చారనుకోండి, క్లాస్ జరుగుతుంది, హఠాత్తుగా ప్రిన్సిపాల్ లోపలికి వచ్చాడు, ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారు? చెప్పాల్సిన పనేం లేదు, వెంటనే రాగానే. ఈవెన్ క్లాస్ టీచర్ వచ్చినప్పుడు కూడా మీరు కనుక చూస్తే క్లాస్ టీచర్ రాగానే అందరు లేచి నిలబడతారు, అవునా? ఆ సిట్ డౌన్ అని చెప్పేసి వాళ్ళు అంటారు, అనగానే కూర్చుంటారు. ఇది వాళ్ళకి ఇచ్చేటువంటి హానర్, రెస్పెక్ట్. ఇది దేవుని వాక్యానికి వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో చూడండి. ఒకసారి మేము అనుకుంటూ ఉంటాం, దేవుని వాక్యానికి ఉన్న రెస్పెక్ట్ కనుక తెలిస్తే ఇలా మధ్యలో రారు. వాక్యం స్టార్ట్ అయ్యాక 5 నిమిషాల తర్వాత, 10 నిమిషాల తర్వాత అదేమిటి అంటే డిజానరింగ్ గాడ్ అండ్ హిజ్ వర్డ్స్. ఆయన్ని ఆయన మాటల్ని అవమానపరచటమే. ఇప్పుడు క్లాసులో టీచర్ ఉన్నాడు, టీచర్ కంటే ముందు మనం వెళ్తాం, ఆయన వచ్చాక మనం రాము. ఆయన వచ్చాక మనం వచ్చామంటే ఆయన, మీరు కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ గారి ముందు వస్తాడా, బంట్రోతు ముందు వస్తాడా? కలెక్టర్ గారి ముందు వచ్చి తాళం తీసుకొని ఊడ్చుకొని నీళ్ళన్నీ పెట్టాక అప్పుడు బంట్రోతు వచ్చి బయట నుంచి ఉంటాడా? ఎప్పుడైనా మీరు అట్లా చూసారా? అట్లా కనుక ఉంటే రెండో రోజుకి ఆయన రావాల్సిన పని లేదు.
అంతే కదా. ముందు ఆయన వచ్చి తాళం తీసుకొని తుడుచుకొని ఊడ్చుకొని మొత్తం రెడీ చేస్తే అప్పుడు కలెక్టర్ గారు దిగుతాడు. ఇక్కడ దేవుడు అధికారి అయితే దేవుడు ముందు రావాలా, మనం ముందు రావాలా? ఇక్కడ నిజంగా దేవుడు గనక అధికారి అని అనుకుంటే దేవుడు ముందు వస్తాడా, మనం ముందు వస్తామా? ఆయన ముందొచ్చి రెడీ అయిపోయి అక్కడ అంతా కూడా మొత్తం స్టార్ట్ అయిన తర్వాత మనం వస్తూ ఉంటాం. నిజంగా ఒక రకంగా ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని మనము అవమానించటమే, దాన్ని గౌరవించటం అనేటువంటిది మనం నేర్చుకోవటం లేదు. పిల్లలు కూడా ఒకసారి మీరు చూడండి, ప్రార్థన జరిగేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు, పరిగెత్తుతున్నారు అంటే పిల్లల తప్పు కాదు, అది 100% తల్లిదండ్రుల ఫెయిల్యూర్. అది దేవుని వాక్యం అంటే తల్లిదండ్రులకు శ్రద్ధ లేదు, భయం లేదు, భక్తి లేదు. ఈవెన్ ఒక అధికారి ఎంఆర్ఓ మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, మీరు ఎంఆర్ఓ దగ్గరికి మీ పిల్లల్ని ఒక 10 మందో 20 మందో మీ బజార్ వాళ్ళు వెళ్ళారు, ఏదో మీరు మీ ఏరియా గురించి మాట్లాడదామని. ఆయన మీతో మాట్లాడుతూ ఉంటే పిల్లలు అక్కడ ఆడుకుంటూ పరిగెడుతూ ఉన్నారు, మీరు వదిలేస్తారా? వెంటనే ఒక దెబ్బేసి తెచ్చి కూర్చోబెడతారు. ఆయనతో మాట్లాడుతున్నాం, బయటికి వెళ్ళేదాకా అసలు కాలు గదలనివ్వరు, చేయి గదలనివ్వరు. ఆయన పిల్లల్ని గట్టిగా పట్టుకుంటారు. అవునా కదా? మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లుండాలి? నేను ఒకసారి చూస్తూ ఉంటా, పిల్లలు అలాగా పరిగెడుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అసలు ఇది ప్లే గ్రౌండ్ లాగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందేమో, తల్లిదండ్రులు కూడా చెప్పరేమో, నాయన ఇది ప్లే గ్రౌండ్ కాదు, ఇది ఆరాధనకు కూడుకునేటువంటి స్థలము అనేటువంటిది చెప్పకపోతే రేపు పెద్దయిన తర్వాత వాళ్ళకి దేవుని దగ్గర ఎట్లా భయంగా భక్తిగా ఉండాలో వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? అది మనము నేర్పేటువంటి విధానంలో ఉంటుంది. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే ఎజ్రా వచ్చాడో, ఎజ్రా వచ్చి దేవుని యొక్క గ్రంథాన్ని తీసుకొని ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు, ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథాన్ని విప్పెనో. ఆ గ్రంథానికి ఎంత హానర్ ఉందో చూడండి. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని అక్కడ పెట్టి దాన్ని అట్లా తెరిచాడో, గ్రంథాన్ని విప్పెనో, విప్పగానే జనులందరూ నిలవబడిరి, అందరూ లేచి నించున్నారు. అది ఎజ్రా కాదు, ఆ గ్రంథానికి వాళ్ళు ఇచ్చినటువంటి, ఇంకా చెప్పాలంటే ఆ గ్రంథంలో ఆ మాటలు రాసినటువంటి దేవునికి ఇచ్చినటువంటి హానర్ అది. ఎప్పుడైతే దాన్ని విప్పారో, విప్పగానే అందరూ కూడా లేచి నిలవబడ్డారు. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుతూ వాళ్ళందరూ కూడా ఆయనతో ఏకీభవించారు. నేలకు ముఖాలు వంచుకొని యెహోవాకు నమస్కారం చేసిరి. 8వ వచనం మీరు గమనించండి, వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దాన్ని అర్థము చెప్పిరి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎప్పుడైతే దాన్ని విన్నారు, ఇందాక చెప్పాను కదా, మనం చెవుల్లోకి వెళ్ళేది బ్రెయిన్కి వెళ్తే మన ఎమోషన్స్కి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పారో, చెప్పగానే జనులందరూ, ఇక్కడ చెప్తున్నాడు 9వ వచనము, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా వాళ్ళలో నుంచి ఎమోషన్ అనేది బయటకు వచ్చింది. అంటే వాళ్ళకి అర్థమైంది అది. కానీ ఈవేళ కనుక మనం చూసినట్లయితే అర్థమయ్యేటట్లుగా చెప్పటం ఒక ఎత్తు అయితే, ఎంత అర్థమయ్యేటట్లు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవటం ఒక ఎత్తు. వాళ్ళు వినలేకపోతే మనం ఏం చేస్తాం? ఒకసారి మనం చెప్తూనే ఉంటాం, వినేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ వైపు చూస్తే మన యొక్క ఏకాగ్రత తప్పిపోకుండా ఉంటుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడితే ఎటేటో చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. మేము ఇటు నుంచి చూస్తూ ఉంటాం కదా, కొంతమంది అయితే కన్నార్పకుండా అలాగనే చూస్తూ ఉంటారు, చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటున్నారు అనేది ఇటువైపు నుంచి మాకు అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది ఎటేటో చూసుకుంటూ ఉంటారు, ఎటేటో వస్తూ ఉంటారు. అయితే ఏదో ఇక కూర్చోవాలన్నట్టు వచ్చి కూర్చుంటూ ఉంటారేమో, కానీ అంత ఏకాగ్రత మాత్రం బెటర్. కానీ కొంతమంది మాత్రం చాలా శ్రద్ధగా వినటమో, రాసుకోవటమో, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ప్రారంభించిన దగ్గర నుంచి ముగింపు వరకు కూడా చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు. ఇజ్రాయేలీలు కూడా మీరు గమనించినట్లయితే, మీరు క్లాస్ రూమ్, ఈవెన్ ఒక క్లాస్ రూమ్లో కూడా ఏ పిల్లలైతే శ్రద్ధగా విని నేర్చుకుంటారో ఆ పిల్లలు ఎప్పుడూ కూడా ఆ పాఠాలు బాగా గ్రహించగలుగుతారు. ఎవరైతే శ్రద్ధగా వినరో, విననటువంటి వాళ్ళు వాటిని గ్రహించలేరు. దేవుని వాక్యం దగ్గర కూడా అలాగనే మనము ఈ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం విని, మనం నేర్చుకొని, మనం దాని ప్రకారంగా జీవించటం మొదలు పెడతామో మన జీవితాలు మారుతాయి. కాబట్టి ఇందులో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని గట్టిగా చదవటం, రీడింగ్ అలౌడ్, గట్టిగా చదవటం. నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి వినబడేటట్లు చదవటం అనేది దేవుడు వారికి పెట్టిన ఆజ్ఞ. దాని మీదే ఇజ్రాయేళ్ల జీవితాలు కట్టబడటము అనేటువంటిది ఆధారపడి ఉంది.
ఈరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని చదవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనం చదువుతామో చదివినప్పుడు మాత్రమే మన జీవితాలు, మన కుటుంబాలు, సమాజాలు కట్టబడతాయి. ఇంకా ఒక విషయాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు, దావీదు కుమారుడు ఇజ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానము ఉపదేశము అభ్యసించుటకును, వివేక సల్లాపమును గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. 5వ వచనం, జ్ఞానము గలవాడు విని పాండిత్యము అభివృద్ధి చేసుకొనను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకొనను. విని అంటే చెప్పేవాళ్ళు ఉండాలిగా, చెప్పేవాళ్ళు ఉంటేనే కదా వినటము. కాబట్టి ఇజ్రాయేలీలో మీరు కనుక చూసినట్లయితే రబ్బీలు, ఆ బోధకుల యొక్క ముఖ్యమైన పని ఏమిటి అంటే వాళ్ళకు దేవుని వాక్యాన్ని వినిపించటం. ప్రవక్తల యొక్క ముఖ్యమైన పని ఏమిటి అంటే వినిపించటం. నిజంగా మీరు చూడండి, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. క్రిస్టియానిటీ అనేటువంటిది ఒక వైవిధ్యమైనటువంటి మతం. ఎందుకు అంటే క్రిస్టియానిటీ ఈజ్ ఎ టీచింగ్ రిలీజియన్. క్రైస్తవ్యంలో నేర్పటం ఉన్నట్లుగా, టీచింగ్ ఉన్నట్లుగా మరే మతంలో టీచింగ్ లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్గా డెవలప్ చేస్తున్నారు. మీరు కనుక చూసినట్లయితే అసలు ఆర్సీఎం ప్రీస్ట్ ఒకప్పుడు ఇళ్ళ మధ్యలోకి వచ్చేవాడు కదా, అంగి జనాలందరినీ మిగిలిన చర్చి వాళ్ళు లాక్కుపోతున్నారని మొన్న ఒక చోట వెళ్తే ఆర్సీఎం ప్రీస్టు అంగి వేసుకొని వచ్చేసాడు. అదేంటంటే ఈ మధ్య మాకు కూడా ప్రార్థనలు పెడుతున్నారుగా అంటున్నాడు ఆయన. అదేంటి మీ ప్రీస్టు రాడుగా రోడ్ల మీద కంటే, రాకపోతే మిగిలిన చర్చిలో లాక్కుపోతున్నారు. మాట్లాడుకున్నారంట, అయ్యగారు మీరు రాకపోతే అందరూ లాక్కెళ్ళిపోతారని. సరే నేను కూడా వస్తానులే, మీరు ప్రార్థనలు పెట్టుకోండి అన్నాడంట. అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది మన బలం ఎక్కడ ఉంది, మన బలహీనత ఎక్కడ ఉంది. మన బలం ఎక్కడ ఉంది అంటే ప్రజల్లోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పటంలో మన బలం ఉంది. అది ఎప్పుడైతే మనం చెప్పలేకపోతామో, ఈరోజు చాలామంది క్రైస్తవ్యం మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీరు జనాలందరినీ లాక్కెళ్ళిపోతున్నారు, మీరు మార్చేసుకుంటున్నారు, మత మార్పిళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు. దీని అంతటికీ ప్రధానమైన బలం ఏమిటి అంటే మీరు అయ్యి ఇస్తున్నారు పంచుతున్నారు అంటే ఇదేం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ ఎ టీచింగ్ రిలీజియన్. దీని బలం టీచింగ్లో ఉంది. మీరు కావాలంటే చూడండి, ప్రతి ఆదివారం మనం వచ్చి ప్రార్థన చేసుకొని ఒక 2 పాటలు పాడుకొని వెంటనే వాక్యం లేకుండా ప్రభురాత్రి భోజనంలోకి వెళ్ళిపోయి కానుకలు ఇచ్చేసి ఒక పావు గంటలో అయిపోతుంది కార్యక్రమం అంతా. పావు గంటలో ఆమెను అనుకొని వెళ్ళిపోయామనుకోండి. అలా 4 వారాలు వాక్యం వినకుండా ఉంటే మన పరిస్థితి ఎట్లుంటుంది? అసలు వాక్యం వినటం అనేటువంటిది ఎందుకు ఈ గంటన్నర చాలా టైం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అసలు మేజర్గా మన టైం అంతా ఇక్కడే వేస్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక్కదాన్ని క్యాన్సిల్ చేసుకుందాం అని రాగానే ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని వెంటనే లార్డ్ సప్పర్లోకి వెళ్ళిపోయి కానుక ఇచ్చేసి వెళ్ళిపోయామనుకోండి, మొత్తం పావు గంటలో అయిపోతుంది తొంతంతా కూడా. ఎట్లా ఉంటుంది? ఒక నెల తర్వాత ఎట్లుంటుంది మన పరిస్థితి? ఒక సంవత్సరం తర్వాత ఎట్లుంటుంది? ఒక జనరేషన్ తర్వాత ఎట్లుంటుంది? అసలు దీన్ని మొత్తం మర్చిపోతాం. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం అంటే కూడా అయ్యి ఎక్కడ ఉన్నాయి అనే పరిస్థితికి కొన్ని తరాల తర్వాత వెళ్ళిపోతారు. దీన్ని ఎప్పుడు మనం ఓపెన్ చేయమనుకోండి, అంటే మనం విమర్శించడం కాదు, కానీ ఇతర మతాల్లో వాళ్ళకు కూడా గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళ గ్రంథంలో ఏముందో వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకు ఒక గ్రంథం ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదంటే వాళ్ళ గ్రంథం వాళ్ళు ఎప్పుడు చదవమన్న ఆజ్ఞ లేదు, నేర్చుకోమన్న ఆజ్ఞ లేదు. వాళ్ళు కూడా ప్రీస్టు బోధించేటువంటి పని కూడా లేదు. కాబట్టి వాళ్ళకి ఏ గ్రంథాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు, ఆ గ్రంథం లోపల ఏముందో తెలియదు, కంటెంట్ ఏంటో కూడా తెలియదు. కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దీవెన పెట్టాడో మనకి. ఇది ఇవ్వటం మాత్రమే కాకుండా ఒక ఆజ్ఞ చేసేసాడు, దీన్ని నేర్పించమని. కాబట్టి మీరు వద్దన్నా కానీ మేము నేర్పిస్తూనే ఉంటాం, మీకు విసుగు పుట్టినా కానీ మేము ప్రసంగం చేస్తూనే ఉంటాం. ఒకసారి మేము చూస్తూ ఉంటాను, ఇక్కడి నుంచి చూసేటప్పుడు కొంతమంది టైం అయిపోయిందిగా అన్నట్లుగా విసుక్కుంటారు, అయినా మేము ప్రసంగం ఆపం. ఎందుకంటే వాళ్ళ కొరకు మేము ప్రసంగం ఆపామనుకోండి, నిజంగా నేర్చుకునే వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఆ నేర్చుకునే వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అట్లని భోజనం టైం దాకా మేమేం చెప్పాం, ఏ కార్యక్రమానికి వెళ్ళినా అడుగుతాం. నిన్న కూడా మేము తెలంగాణ ఒక కార్యక్రమానికి వెళ్ళాం. ముందుగానే 2-3 రోజుల ముందే అడిగాను, ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, మీ ఊర్లో ఎన్ని గంటలకు మధ్యాహ్నం లంచ్ అని. 1 గంటకి లంచ్ అండి, 1:30కి పెట్టినా పర్లేదని నేను చెప్పాను. 1 గంటకి లంచ్ అయితే 1కి ఆపేద్దామని. నాకు కొంచెం లేట్ అయ్యి 12:35 ప్రసంగం ఇచ్చారు. నేను చెప్పాను అయినా 1 గంటకే ఆపుతానని. ఒక్కోసారి నాకు రేపు సోమవారం ఖమ్మం జిల్లాలో పెళ్లి చేయాలి, ఒక పెళ్లి చేయాలి.
ఎన్ని గంటలకు భోజనాలు అని అడిగాను. 1 గంటకు భోజనాలు అని అన్నాను. నేను చెప్పాను 12:30కి అమ్మాయి అబ్బాయి వచ్చినా కానీ 1 గంటకి పెళ్లి ముగుస్తుంది, 1 గంటకు భోజనాలు. కనీసం గంటన చేయకుండా ఎలాగా అన్నాడు. గంట చేయాలంటే గంట ముందు రమ్మనండి, అంతేగాని 12 గంటలకు వచ్చి 1 గంటకు వచ్చి ఇప్పటి నుంచి గంట చేయండి పెళ్ళి అంటే గంట చేయరు. ఎందుకంటే జనాల్ని 2-2:30 దాకా కూర్చోబెట్టడం సమంజసం కాదు. ఎన్ని గంటలకు ముగించాలో అన్ని గంటలకే. కానీ అదే సందర్భంలో మనం టైంని ఫాలో అవటం ముఖ్యమే, అదే సందర్భంలో మనం ప్రజలకు వాక్యం వినిపించడం అంతకంటే ముఖ్యం. కాబట్టి అది జరగాలి అంటే మనం ఏం చేయాలంటే వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని 2-3 గంటలు పట్టుకోకుండా ముందుగానే మనం కనుక ప్రారంభించుకున్నట్లయితే మనం ఏమవుతుందంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా వాక్యం నేర్పిస్తాం. ఇజ్రాయేలీల్లో వాస్తవంగా అప్పుడప్పుడు మేము అనుకుంటాం ఇజ్రాయేలీల్లో లేట్ కమ్మర్స్ ఉండరు, అదొక పెద్ద ప్లస్ వాళ్ళకి. ఇవాళ మనకి ఈ లేట్ కమ్మర్స్ పెద్ద మైనస్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మీరు ధర్మశాస్త్రంలో కూడా చూడండి, శనివారం విశ్రాంతి దినం అయితే విశ్రాంతి దినానికి ముందు రోజుని సిద్ధపరుచు దినము అని అంటారు. అంటే రేపుడికి ఎట్లా అనేటువంటిది ముందు రోజే సిద్ధపడతారు. పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్పి నేను ముగిస్తాను. రేపు ఎగ్జామ్ ఉంది, 10థో ఇంటరో డిగ్రీనో మీకు మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం చివరిలో జరిగేటువంటి మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉంటే రేపటి ఎగ్జామ్కి ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? రేపు డ్రెస్ అయితే, పెన్ అయితే, ప్యాడ్ అయితే, మొత్తం అన్నీ ఎక్కడ సెంటర్ పడింది, ఎంత దూరం ఉంది, ఎన్ని గంటలకు బయలుదేరితే ఎన్ని గంటలకు చేరుకుంటాం, ఈ ప్రిపరేషన్ అంతా ఎప్పుడు ఉంటుంది? మొత్తం ముందే చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం పొద్దున్నే లేచి టైం టు టైం అన్నీ కూడా చేసి టైంకి అక్కడ చేరుకుంటాం. ఇది ఆదివారం ఆరాధనకు ఉండదు, అందుకని ఫెయిల్ అవుతూ ఉంటాం. అదే ఆదివారం ఆరాధనకు కూడా ఇంత పగడ్బందీగా రేపు ఇన్ని గంటలకు ఆరాధన, ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు నేను బయలుదేరాలి అని ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు. మేము తమిళనాడు రాష్ట్రం వెళ్ళినప్పుడు ఆదివారము అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబంలో అందరికీ కూడా తనకి భార్యకి 3 పిల్లలకి రేపేం డ్రెస్ చేసుకోవాలి పొద్దున్నే అని శనివారం నైట్ పడుకునేటప్పుడే పెట్టేసుకుంటారట. ఆదివారం పొద్దున్నే లేచి బాత్రూమ్ దగ్గర అప్పుడు వెళ్ళి లేటుగా వెళ్ళి నువ్వు బయటికి రా నేను స్నానం చేయాలి నాకు లేట్ అవుతుంది అనకుండా, ఒకసారి మేము మీటింగ్స్కి వెళ్తాం, 1-2 వాష్రూమ్స్ ఉన్నాయి అనుకోండి, ఎంతమంది ఉన్నారు లెక్కేసుకుంటాం. కనీసం ఒక మనిషికి 10 నుంచి ఒక పావు గంట లెక్కేస్తే మనకి ఎంత టైం అవుతుంది, అంత టైం అయిపోయి ముందే మేము చెప్పేస్తాం. ఫస్ట్ లేచేవాళ్ళు 3 గంటలకు లేచి మొదలు పెట్టండి అని చెప్తాం. 3 to 4 ఇంతమంది అయిపోవాలి. 3 to 4 ఎవరెవరు లేస్తారు ముందే, 4 to 5 ఎవరు, 5 to 6 ఎవరు, 6 తర్వాత ఎవరు ఉండకూడదు వాష్రూమ్ దగ్గర. అట్లా ప్లాన్డ్గా వెళ్ళేసరికి ఒక్కోసారి ఆశ్చర్యపోతారు, 1 వాష్రూము 2 వాష్రూము 20 మంది తయారయ్యారా అని. మేము చదువుకునేటప్పుడు ఒకే వాష్రూమ్లో మేమందరం కూడా దాదాపు 42 మంది రెడీ అయ్యేవాళ్ళం. 42 మంది ఒక్క వాష్రూమ్. మేమైతేనేమి, మహారాష్ట్ర వాళ్ళు అయితేనేమి, బర్మా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఒకే వాష్రూమ్లో 42 మంది రెడీ అయ్యేవాళ్ళం. ఎవరూ లేట్ అయిందని చెప్పేవాళ్ళు కాదు. ఆదివారం అంటే 3 గంటల నుంచి ఇక సందడిగానే రెడీ అవుతూ ఉండేవాళ్ళు. అదేమిటి అంటే మన ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇజ్రాయేలీలను కూడా మీరు చూడండి, శనివారానికి ముందు రోజే సిద్ధపరిచే దినం. కాబట్టి మీరు కనుక ఆదివారానికి ముందు రోజు కనుక కరెక్ట్గా సిద్ధపడితే అసలు మనకు అటువంటి ఇబ్బంది రాదు. దేవుని వాక్యము కీర్తన గ్రంథం మనం చదివేటప్పుడు వీటిని అన్నింటినీ కూడా జ్ఞానం గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, వివాక్యం గలవాడు ఆలకిస్తే నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు. వినటము. వినాలి అంటే చెప్పేటువంటి వాళ్ళు ఉండాలి, చెప్పాలి, చెప్పినప్పుడే వినగలుగుతారు. కాబట్టి మనము ఇవి క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దీన్ని ఎప్పుడూ కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడైతే మనము నిర్లక్ష్యం చేసామో 6-7 వచనాల్లో వీటి చేత సామెతల భావసూచక విషయాలను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. వినటం వల్ల గూఢవాక్యాలన్నీ కూడా గ్రహిస్తారు. 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అవసరమా మనకు మీటింగు? అవసరమా గంట సేపు ప్రసంగము? ఒకసారి ఒకళ్ళు అన్నారు, పెళ్ళిళ్ళ ప్రసంగాలు అవసరమా అండి అన్నాడు ఒక ఆయన. లేదండి, భోజనాలు మాత్రమే అవసరం, అక్కడ అటే పెడుతున్నారు వెళ్ళండి అన్నాం. వినేవాళ్ళు ఎవరినంటే ఇక్కడ ఉంటారు. భోజనాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా, మీరు వెళ్ళవచ్చు, భోజనం చేయొచ్చు. మేము అందుకనే చెప్పేస్తాం. ఒకవేళ లేట్ అయింది అంటే
1 గంటకి భోజనాలు స్టార్ట్ చేస్తారు. బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు, పిల్లలు, వృద్ధులు, ఆగలేని వాళ్ళు దయచేసి అక్కడికి వెళ్ళిపోండి, స్టార్ట్ అయిపోయింది అని మధ్యలో అనౌన్స్ చేస్తాం. చేసి ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తాం. ఆసక్తి గల వాళ్ళే కూర్చోండి, బలవంతం ఏమీ లేదు. అటువైపు భోజనం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ తిన్న తర్వాత మరలా వచ్చి కూర్చోవాలనుకుంటే కూర్చోండి. కొన్ని కార్యక్రమాలు ఏంటంటే బాగా లేట్లో ఉంటాయి. లేట్లో ఉన్నప్పుడు లేట్ ఉంది కదని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా టైంకి వాళ్ళని వదిలేసి ఇటు ప్రోగ్రాం ఇటు జరగటం. కాబట్టి మనం గనక దీన్ని తిరస్కరించకుండా దీన్ని అంగీకరిస్తే, అంటే అంగీకరించే విధంగా ప్లాన్ కూడా చేసుకోవాలి. ఇందులో నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వాక్యం అనేటువంటిది ప్రకటించబడటం చాలా ముఖ్యం. గట్టిగా చదవటము, జనాల చెవుల్లోకి వెళ్ళటము చాలా చాలా ముఖ్యం. మీరు కూడా దేవుని వాక్యాన్ని కనుక చదివితే దానిలో ఉన్నటువంటి ఆ ఎంజాయ్మెంట్ ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పిన ఒక ముఖ్యమైన సూత్రం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారము రోజు పొద్దున్నే లేచి ఒక్క అరగంట గట్టిగా వాక్యం చదవండి. అట్లని జనాలందరూ పడుకున్న గదిలో చదవద్దు. పొద్దున్నే లేచి మీరు వేరే గదిలోకి వెళ్ళండి. వేరే గదిలోకి వెళ్ళి గట్టిగా ఒక అరగంట వాక్యం చదవండి. అరగంట తర్వాత మీ లోపల ఉన్న స్ట్రెస్ లెవెల్స్ ఆ రోజు చాలా తగ్గుతాయి. అంటే లోపల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీకు దేవుని వాక్యం చదివినటువంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది. లోపల చదువుకుంటే ఉండదు. ఒక అరగంట తర్వాత అరగంట చదివి చూడండి. అలా ఒక వారం చదివి చూడండి. ఒక వారం తర్వాత మీరు లోపల చదువుకోండి. మీరు చదవలేరు. లోపల చదివితే అసలు ఆ ఫీల్ కలగదు. కాబట్టి దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో మనం గట్టిగా చదవటంలో ఉన్నటువంటి దీవెన ఏమిటో, ఆశీర్వాదం ఏమిటో, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నింటినీ మనం చదువుదాం. ముఖ్యంగా మీ పిల్లలకు కూడా బైబిల్ ఇచ్చి దేవుని వాక్యాన్ని గట్టిగా చదవమనండి. అట్లీస్ట్ ఒక 5-10 నిమిషాలు. దానివల్ల వాళ్ళ వొకాబులరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది ఏంటంటే చదివిన విషయాలు లోపల పడతాయి, స్పష్టంగా చదవగలుగుతారు. ఇందాక చెప్పే కదా, లాయరు కానీ తెలుగు చదవటం రాలేదు. బైబిలే మాట్లాడమంటే కేసు దడదడలాడిస్తాను అంటున్నాడు, కానీ 2 వచనాలు చదవమంటే చదవలేకపోయాడు. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇచ్చి గట్టిగా చదివించండి, చాలా స్పష్టంగా చదవగలరు. ఒక్కొక్కసారి కొంతమంది ఒక్కొక్కరిని చూసి ఆశ్చర్యపోతారు, నువ్వు బైబిల్ భలే తప్పులు లేకుండా చదివేవే అంటున్నాడు. కింద ఒక ఆయన స్క్రిప్చర్ రీడింగ్ ఒకరిని పిలిచారు, భలే చదివేవే అంటున్నాడు. ఏంటి దీనికి అంత అప్రిషియేషన్ అంటే, మరి అందరూ చదవలేరు కదా సార్ అంటున్నాడు. నిజమే. కాబట్టి మీ పిల్లలకి దేవుని వాక్యం గట్టిగా చదివించడం అలవాటు చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.